शिवाय गुरवे नमः। 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 జలములచే సంపూర్ణముగా నిండింపబడినదియు నిశ్చలమైనదియగు సముద్రమును నదీ జలములు ఎలా ప్రవేశిస్తున్నాయో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అతనిని వికృతము చేయలేక అంటే అతనిలో ఎటువంటి భావావేశ కలగనీయక అణిగిపోతున్నాయో అతడే శాంతిని పొందుతాడు, విషయాసక్తి కలవాడు కాదు. కాబట్టి విషయాసక్తులు బ్రహ్మజ్ఞానికి కూడా కలుగుతూనే ఉంటాయి. అంటే అక్కడ అతను ఫీల్ అవుతాడని కాదు, అతను బాహ్యంలో సంచరిస్తున్న రమణ మహర్షి కూడా ఆశ్రమంలో బోర్డు ఉన్నాయి, కానీ ఆయన ఎప్పుడూ వాటికి చలించలేదు. తల్లొచ్చినా అన్నొచ్చినా ఎవరు వచ్చినా కూడా వాటికి చలించలేదు. అతను తన నిష్టను వీడి, అందుకనే బ్రహ్మనిష్ఠుని అన్నారు. కాబట్టి తన యొక్క ఆ బ్రహ్మము నుంచి అతని యుతలికి రాలేదు. కాబట్టి ఆ విషయాలు అతన్ని ఏమి చేయలేకపోయాయి. కాబట్టి అవి సంపూర్ణంగా అణిగిపోయాయంటే మరలా లేవకుండా అణిగిపోయాయి, విషయమే లేదక్కడ. బ్రహ్మజ్ఞానికి స్థితప్రజ్ఞునికి కోరికలు ఏవి ఉండవు. కావున కోరబడినట్టి భోగ్య విషయములు అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి అతనికి ప్రత్యేకంగా ఏదో కోరుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఇది నాకు కావాలి, ఇది ఉండి తీరాలి, ఇలాంటి అభిప్రాయాలు ఉండవు. ఏది ఎలా వస్తుందో అలా స్వీకరిస్తారు. ఇక్కడే కావలసినవి కొనుక్కోరు, ఇది చేయరని నేను అనటం లేదు. ఆ దాని యందు తీవ్ర ప్రయత్నం ఉండదు. అందుబాటులో ఉంటే దానిని తీసుకుంటారు, అందుబాటులో లేనప్పుడు దాని గురించిన ప్రత్యేకమైన వెంపర్లాటలు, ఒకరిని బాధించటం, ఇంకొకరితోటి బాధలాటం, ఇలాంటివన్నీ ఉండవు అని అర్థం. శాంతిని ఎవరు పొందగలరో తెలుసుకోవాలి. కామమునకు దాసుడు, విషయాసక్తుడు, కోరికలను కోరుచునే ఉండేవాడు ఎన్నటికీ శాంతిని వాడు పొందలేడు. వాడు ఒకటి పోతే ఒకటి ఒకటి, ఇవన్నీ మీకు అనుభవమే, నేను చెప్పక్కర్లేదు. ఎలా ఉంది ఇంతకుముందు పరిస్థితి, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాము అని మీరు అంటున్నారు. అంటే సాధన వల్ల జరిగిందని ఒప్పుకున్న వాడికి ఇంకొంచెం సాధన ముందుకు వెళ్తుంది. ఆహా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకునే వాడికి ఆ నేను అహంకారం పెరుగుతుంది. నా కామకామి, కోరికలను కోరని వాడు, విషయాసక్తి లేనివాడు, కామాన్ని జయించిన వాడు మాత్రమే శాంతిని పొందగలుగుతాడు. జ్ఞానిని ఒక సముద్రంతో పోల్చారు. సముద్రము తనలోని ఎంతయో జలము సూర్యతాపమునకు ఆవిరై మేఘరూపంగా పరిణితి చెందుతున్నా ఒక్క అంగుళమైనా తగ్గదు. అలాగే అనేక నదుల ద్వారా, వర్షముల ద్వారా ఎంతయో జలము దాని యందు వచ్చి పడుచున్నను లవలేశమైనను పెరగదు, సమముగా ఉంటుంది. అలాగే జ్ఞాని యగువాడు స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియములకు శబ్దాది విషయములు అనేకములు గోచరించకున్నను నిర్వికారుడుగానే ఉంటాడు, ఏ మాత్రము చెలింపడు. అతనికి విషయాసక్తి ఒకంతైనను లేకుండా ఉంటుంది. ఒక విషయము కాదు, అనేక భోగ్య విషయములు వచ్చి మీద పడినను అవి అచ్చటనే అణిగిపోవును, వికారమును కలుగ చెయ్యు. అనగా జ్ఞానియగు వాడు ఒకవేళ దైవికముగా నిత్య వ్యవహారమున అనేక దృశ్య విషయముల మధ్య ఉండుట తటస్థించినను ఇంద్రియముల ద్వారా అతనికి
శబ్దాది విషయములు గోచరించినను ఏ వికారము లేకుండా ఉండగలుగుతాం. అదే జ్ఞాని లక్షణం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే అదే. కాబట్టి ఇక్కడ అవునండి. జ్ఞానము ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే జ్ఞానిగా స్థిరంగా ఉండగలుగుతారు. ఆచరణ లేనప్పుడు అదంతా కూడా వృధానే అవుతుంది. ఆత్మజ్ఞాని యొక్క గుర్తు భోగములందు ఆసక్తి లేకుండా ఉండటం. కాబట్టి ఇంకా ఆసక్తి ఉన్నచో అతడు ఇంకను జ్ఞాన స్థితిని పొందలేదు. సముద్రము మహాజలముచే పరిపూర్ణమై ఉండునట్లు జ్ఞాని బ్రహ్మానందముచే పరిపూర్ణుడై ఉంటాడు. సముద్రము అచలమై సుప్రతిష్ఠితమై ఉండునట్లు జీవన్ముక్తుడు నిర్వికారుడై నిశ్చలుడై మేరు సమాన గాంభీర్యాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ గాంభీర్యం అంటే మీరు మళ్ళీ చాలా సీరియస్ గా అలా ఉంటారని భావించవసరం లేదు. రమణ మహర్షి కూడా చక్కగా మాట్లాడేవారు, జోకులు వేసేవారు, అన్ని ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. కాబట్టి ఈ విధంగా గాంభీర్యంగా ఉన్నారంటే ఇప్పుడు మౌనం వహిస్తే మీరే భరించలేరు, కాకపోతే అర్థం. మళ్ళీ భరించగలుగుతుంది. అందువలన అంటే గురువు మొదటి నుంచి ఒక స్థితిలో ఉన్నారా ఇంకోటి ఉన్నారా అని కాదు. ఎప్పుడైతే శిష్యుడికి గురువు ప్రశ్నకు సమాధానం చెప్పనప్పుడు శిష్యుడు బానే ఉంటాడు. అదే గురువు సమాధానం చెప్పకపోతే తేడా ఉండలేము. గమనించుకోండి. నీ అవునండి. సమాధానంతో గురువుకి ఏమి పని లేదు, లేదు. కానీ నువ్వు చెప్పి తీరాలి. అది శిష్య ధర్మం. అవును. అదే కరెక్ట్. నీవేదన్నా అనుకున్నప్పుడు నువ్వు గురువుని సందేహం కావచ్చు, ఏదైనా సరే గురువు సమాధానం చెప్పకపోతే, గురువు మౌనంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? అది తేడా భరించలేము. జ్ఞానికి అజ్ఞాని. భరించలేము. చిన్న చిన్న చెరువులలో, దొరువులలో, గుంటలలో, బావులలో, ఈ నదులు, సరస్సులు అధిక జలం వచ్చినప్పుడు అవి కట్టలు తెంచుకున్నాయి. జలమేమీ రానప్పుడు, ఎండలు బాగుగా ఉన్నప్పుడు పూర్తిగా ఎండిపోతాయి. అలాగే అజ్ఞానుల హృదయమున మోఖ్య పదార్థములు శబ్దాది విషయములు వచ్చి పడినచో వికారవంతులై చపల చిత్తులై ప్రవర్తిస్తారు. ఏ విషయములు లభించనచో శోకాకులరై అంటే ఏడుస్తూ ఉంటారని దీనులుగా వర్తిస్తారు. ఇదే జ్ఞానులకు అజ్ఞానులకు భేదము. కోరికలు కోరువాడు శాంతిని ఎప్పటికీ పొందలేడు. మనుజుడు కామమును త్యజించి జయించి విషయాసక్తిని వదిలి వాంఛారహితుడు కావలే కాని వాంఛా సమన్వితుడు ఎన్నటికీ కారాదు. సముద్రము నదీ జలమును గాని వర్ష జలమును గాని తనకు తానే ఎన్నటికీ కోరదు, అవియే దైవికంగా వచ్చి పడతాయి. అలాగే జ్ఞానియు ఏ విషయాన్ని కోరడు, కానీ నిత్య వ్యవహారమున ఒకవేళ దైవికముగా శబ్దాది విషయంలో తటస్థించినను వానిచే అతడు ఏమాత్రము తొలగగా నిర్వికారుడై ఉంటాడు. కాబట్టి శాంతిని అభిలషించి వారందరూ ముఖ్యముగా మోక్షాన్ని కోరేవాళ్ళు, జీవ బ్రహ్మైక్యం కావలసిన వాళ్ళు తమ యందున్న అన్నిటినీ అంటే కామాలు కోరిక అన్ని ఇహ సర్వము విషయాలను త్యజించాలి. విషయాలను బాగా తెగించి కామరూప పిశాచమునకు తన హృదయమున ఇసుమంతైనను చోటియ్యక తత్ఫలితముగా పరమశాంతిని ఆత్మానందాన్ని భవించాలి. కాబట్టి లేస మాత్రమైన కోరిక మిమ్మల్ని అధపాతాళానికే తీసుకెళ్తుంది. అది మంచిదండి, శుభాన్ని కలుగజేస్తుంది నాకు నా పిల్లలకి అన్నప్పుడే వచ్చేసింది నేను. కాబట్టి అది ఏది కూడా మిమ్మల్ని ఇది చేయలేదు. ఏది జరగాలో దైవికముగా అంటే బ్రహ్మ ఆజ్ఞానుసారం బ్రహ్మ నియతి ప్రకారం నీకు ఏది జరుగుతుందో అది ఎప్పుడు నీకు బ్రహ్మంనే కలుగచేస్తుంది, అంటే బ్రహ్మాండంగానే ఉంటుంది, శుభమే కలుగుతుంది. ఆ క్షణానికి ఆ సందర్భంలో అది నీకు కొంత అశుభంగా తోచినా దుఃఖాన్ని కలిగించినా తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. బ్రహ్మం ఎప్పుడూ కూడా అశుభాన్ని కోరి ఇవ్వడు. నీది ఎంతో భయంకరమైన కర్మ ఉంటే కాస్తంత ఇచ్చి ఆ యొక్క కర్మను తీసేస్తాడు. ఇలాంటివి చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలను తెలుసుకుని ఏం చేస్తారు మీరు? దాని బదులు గురువు చెప్పిన ఆ సాధనని నియమపూర్వకంగా చేయండి.
ఏ కోరికలు లేనివాడు, విషయజాలం చే వికృతము కాని హృదయము గలవాడు సముద్రం వలె నిర్వికారుడై హాయిగా ఉంటాడు, శాంతిని పొందుతాడు. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశ లేక అహంకారము మమకార వర్జితుడై ప్రవర్తించిన అట్టివాడే మోక్షానికి అర్హుడు. సాధన చేయగలుగుతాడు. అర్హుడు అంటే అర్థం వాడికి ఆ అర్హత వస్తుంది, సాధన సక్రమంగా చేయవలసిన అర్హత వస్తుంది. లేకపోతే ఏమొస్తుందండి వాడికి? ఏమీ రాదు. వాడు అనుకుంటాడు అంతే, నేను చేస్తున్నాను కదా పర్వాలేదు అనుకుంటాడు. మనసు లేని సాధన వృధా. శ్రద్ధాభక్తులు లేని భక్తే వృధా అని చెప్పినప్పుడు శ్రద్ధాభక్తులు దాని యందు ఏమాత్రం ఇది లేనివాడు సాధన చేస్తే మటుకు మోక్షాన్ని ఎలా పొందుతాడు? ఏ ఒక్క కోరికయు విషయము కూడా హృదయమున మిగిలి ఉండరాదు. అది ఏ పెరిగి పెరిగి విస్తరించి సాధకునకు ఉపద్రవం తెచ్చిపెడుతుంది. కావున సర్వాన్ని త్యజించాలి. మరలా వానిని గురించిన అభిలాష గాని, అంటే విషయములందు వాంఛలందు అభిలాష గాని, సంస్మరణము గాని అంటే బాగా తలుచుకోవటం గాని కలుగనీయక నిహిస్పృహుడుగా ఉండాలి. అహంకారాన్ని దరికి చేర్చరాదు. వాస్తవముగా తాను ఆత్మయే కాని దేహాది ఉపాధి రూపము కాదు. కావున ఆత్మభావన కలిగి దేహాదులందు అహంభావాన్ని పరివర్జించాలి. దేహమే తనది కానప్పుడు దేహమునకు బయట గల క్షేత్ర గేహ బంధాది పదార్థములు తనవి ఎలా అవుతాయి? దేహమే తనది కాదు, ఇక నేను అనుకోవడానికి ఆస్కారం ఏది? ఆ నేనుని అనుకుని మరలా ఇక బాహ్యమైన వస్తువులు అంటే గృహము, గేహము, దేహము ఇవన్నీ కూడా బంధువాదులు అన్ని తనవి అనుకోవటం వల్ల నానా గోలలు. కాబట్టి వాని యందు మమత్వాన్ని త్యజించాలి. ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాడికే పరమశాంతి అనగా జీవ బ్రహ్మైక్యం కలుగుతుంది. అవి లేనివాడు ఈ సంసార చక్రమున తగులుకొని అశాంతిని దుఃఖాన్ని పొందుతాడు. ఈ స్థితియే బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలా ఎన్నటికి నీ విమోహమును చెందనేరుడు. అంచకాలం నందు కూడా ఇట్టి స్థితి అందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షాన్ని పొందుతాడు. అంచకాలం అనగానే పోయినప్పుడు అని కాదు అర్థం అక్కడ. రెండు ఉన్నాయి. బాహ్య అర్థంలో అంచకాలం అంటే పోయేటప్పుడు ఎవరైతే ఆ నిశ్చల మనసుతో ఉంటారో అలా అని. దీనికి కూడా మీకు తెలుసు, అంచకాలమున నన్ను స్మరించిన వాడు నన్ను పొందుతాడు అన్నాడు పరమేశ్వరుడు. అలాగే ఎవరు ఏది స్మరణ చేస్తాడో వాడు అదే పొందుతాడు. ఇక్కడ అది కూడా ఇచ్చారు. అంతే కాని అంచకాలమందు మాత్రమే అని చెప్పబడలేదు. అట్లు చెప్పినచో జనులు జీవితమంతా సోమరులుగా వ్యవహరించి భగవద్ధ్యానాన్ని అంత్యకాలమునకు వాయిదా వేస్తారు. ఇప్పుడు చేసేది అదే అందరూ. అయితే పొరపాటున గాని బోధించుకు వారు లేకపోవటం వలన గాని ఏ కారణమైనా జీవితమంతయు భగవంతుని గురించి తలంపగా, అంటే పరమాత్మ ఈ యొక్క మోక్షాన్ని గురించని వార్ధక్యమున అంత్యకాలమున దైవ చింతన ప్రారంభము చేసిన శరీర దౌర్బల్యాదుల వలన సాధన ఎలా జరుగుతుంది? ఆ పరమార్థ సాధన ఇంద్రియ నిగ్రహాలు కామధేము ఒక్క రోజులో సిద్ధిస్తుందా? అనేక జన్మార్జిత మలిన వాసలు ఒక్క క్షణంలో ఎలా మాయమవుతాయి? బుద్ధి బలముతో శరీర అవునమ్మా. సౌష్ఠవము కలిగి తీవ్ర సాధన చేసిననే సిద్ధిస్తాయి. కావున ఆరోగ్యము, బలము, ప్రజ్ఞ, స్మృతి బాగుగా కలిగి ఉన్న ఈ యొక్క కాలములు అంటే మీకు ఎప్పుడు తెలియబడినదో, ఆయన అనుగ్రహం ఎప్పుడు మీకు కలిగినదో అప్పుడే చేయాలి. అవే ఆధ్యాత్మిక సాధనలకు సరి అయిన వేళలు. కాబట్టి ఎల్లకాలమందును ఆ యొక్క పరమాత్మ చింతన చేయాలి, కానీ చివరి కాలం అందే అని
అర్థం కాదు. జీవితమంతయు ఏ సాధన చేస్తారో, ఏ నామము ఉచ్చరిస్తారో అది ఏ అక్కరకు వచ్చును. అట్లగాక ఇహ 70-80 ఏళ్ళు వచ్చాయి అంటే శరీర సౌష్ఠవం తగ్గిందని అర్థం. 70 ఏళ్లలో కూడా హుషారుగా ఉన్న వాళ్ళు ఉంటున్నారు, నేను కాదనటం లేదు. ఇక్కడ అంచకాలము అని ఆయన చెప్పింది ఎప్పుడు అంటే, ఇహ నీకు నీ శరీరం కాని మనస్సు కాని ఏ ఇంద్రియాలు పని చేయటం లేదు, అప్పుడు నేనేదో సాధన చేస్తానంటే ఎలా కుదురుతుంది అని అంటున్నారు. అంచకాలం నుండి ప్రారంభించినచో అది దుర్లభము. కాబట్టి ఎప్పుడు అనుగ్రహం కలిగిందో ఆ పరమాత్మ గురించి అంటే జీవ బ్రహ్మైక్యం గురించి జ్ఞానం గురించి ఎప్పుడైతే నీకు అనుగ్రహం కలిగిందో, బోధ కలుగుతోందో, అప్పుడే ప్రయత్నం చేసి తీరాలి. ఎవరికి ఆయన శరీర సౌష్ఠవం లేనప్పుడు ఈ యొక్క బోధ చేయలేదు ఆయన. సత్సంగంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అందరికీ అన్ని పరిస్థితులు బాగున్నాయి, ఏవో కష్టాలు అనేవి మీరు కల్పించుకునేవే తప్ప ఆయన ఎక్కడ కల్పించలేదు. కాబట్టి ఇలాంటివన్నీ మీకు ఆయన అనుగ్రహాన్ని కూడా సరియైన సమయంలోనే ఇచ్చారు. మీరు దానిని వృధా చేసుకుంటున్నారు, అంతకన్నా వేరే ఏమీ లేదు. కాబట్టి జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని పరమాత్మ చెప్పారు. సరే, అది దాని గురించి కూడా ఆయన అడిగాడు కాబట్టి మళ్ళీ పరమాత్మ చెప్తున్నారు జ్ఞానం ఎలా గొప్పదో. సరే, ఈ బోధలన్నీ మీకు జరిగిపోయాయి, జ్ఞానం ఎంత గొప్పదో మీకు కూడా అనుభవమే. అనుభవం లేకుండా లేరు. జ్ఞానం యొక్క అనుభవం మీకు బాగానే పరిపూర్ణంగానే అనవచ్చు, కాకపోతే సాధనే పరిపూర్ణం అవ్వటం లేదు. అందుకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టారు అంతే. దాన్ని ఆచరణలో పెడితే పరిపూర్ణత్వం మీకు సిద్ధిస్తుంది. ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ అజ్ఞానపు లక్షణాలు. ఇవన్నీ జాన్ పూచ్కర్ అంటారు కదా, కావాలని చేసే పనులు. మరి కావాలని చేసే పనులకి మీరు ఎలా చేసినా భావనతో చేశారు కాబట్టి దాని యొక్క కర్మ అనుభవించక తప్పదు. తప్పదది, అలా ఉంటుంది. చిత్తము పాపరహితం అగునప్పుడే బ్రహ్మ విద్య చక్కగా ప్రవేశిస్తుంది. గుడ్డకు మురికి వదిలిపోయిన పిప్పటనే రంగు పడుతుంది. వేదాంత బోధకు, ఆత్మ విచారణకు ఆ యొక్క అర్హత సంపాదించుకోవాలి. జీవులలో వారి వారి మనస్తత్వాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం నందు ప్రీతి కలిగి ఉంటుంది. కొందరికి తత్వ విచారణ యందు ఆసక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆసక్తి కలిగింది అంటేనే అనుగ్రహం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన అర్జునుడికి మామూలుగా చెప్తారు కదా, ఆసక్తి మామూలు జనాల గురించి, ఇంకా జ్ఞానం అయిపోలే కాబట్టి ఆయన అనుగ్రహం అనకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి కలుగుతుంది అన్నారు. ఎందుకంటే మీరు కూడా ఆసక్తి తర్వాత కలిగించుకున్నారు, అనుగ్రహం వల్ల కలిగింది. మొదట కొంత తర్వాత ఆచరణ వల్ల, బోధ వల్ల ఆ యొక్క అనురక్తిని పెంచుకున్నారు, అంటే ఆ అనుగ్రహాన్ని పెంచుకున్నారు. జ్ఞానయోగుల అంటే ఇలాంటి వారికి, తత్వ విచారణ ఆసక్తి కలిగి ఉన్న వారికి అనుగుణ్యమైన బోధ జ్ఞాన యోగము అవుతుంది. కాబట్టి ఎవరి సాధనను వారు అనుష్ఠించుటకు సర్వ స్వతంత్రులు. బలత్కారం ఏమీ లేదు, నిర్బంధం ఏమీ లేదు. ఒక విధానంను ఒక ప్రవృత్తికి విరుద్ధముగా అతనిపై రుద్దినచో అది కృత్రిమంగా ఉంటే అతనికి ఉన్నతిని కలుగజేయదు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తున్నారు కదా, సాధన చెయ్యకుండా, లేకపోతే కొంత సాధన చెయ్యగానే గొప్పవాళ్ళం అయిపోయాము అని, ఇలాంటివన్నీ కూడా ఇగో ఇలాంటి లక్షణాలే. ఇక మాకు అక్కర్లేదు అనుకోవటం, ఇవన్నీ కూడా
అయితే ఇక్కడ అతనిపై రుద్దినచో అంటే అర్థం అదే, అతను వింటున్నాడు. అది ఇష్టపూర్వకంగా కాకుండా ఒక ఆహా నేను అంటే ఒక అహంకారంతో విన్నాడు కాబట్టి ఇక్కడ రుద్దటం జరగలేదు. అతనికి ఇష్టం లేకుండా విన్నాడు అంతే, బలవంతంతో వినలేదు. కానీ విన్నాడు. కానీ విన్న దానిని పాజిటివ్ వైపుగా అంటే ఆచరణ వైపు కాకుండా తన బుద్ధి అనుసారం ప్రయోగించుకున్నాడు కాబట్టి మరలా గోల. గమ్యస్థానం చేరుటకు అనేక మార్గాలు ఉంటాయి. ఏ దారి గుండా ప్రయాణం చేసినా అక్కడికి గమ్యస్థానం చేరవచ్చు. కానీ నేను అన్న అహంకారంతో చేసేవాడికి గమ్యస్థానం మూసుకుపోయినట్టు, అంతే తప్ప వాడు గమ్యస్థానం చేరడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని అలాగేనమ్మా. మొదటి నుంచి కూడా బోధలో మీరు ఇష్టంగా చెయ్యండి సాధనని అన్నారు తప్ప కష్టంగా చేయమని ఎక్కడా చెప్పలేదు. లేదమ్మా. ఇష్టపూర్వకంగా చెయ్యండి, లేదా మీకు అది సులభం అవ్వదు అనే బోధ జరిగింది. అవును తల్లి. కాబట్టి ఇక్కడ ఎవరిని వాడే ఉద్ధరించుకోమన్నాడు. అందుకని మీకు ఇష్టమా లేదా అనేది మీకే తెలుసు. గురువులు చెప్పినంత మాత్రాన మీరు ఇష్టంగా ఉండాలని లేదు, బోధ జరిగినంత మాత్రాన. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అయితే అందరూ చేరతారంటే అందరూ ఈ జన్మలోనే చేరతారని భావించకండి. ప్రయత్నం లేనివాడు ఎలా చేస్తాడు? ఇంట్లోనే కూర్చుని వెళ్తానంటే వెళ్తారా? అలా వెళ్ళలేదమ్మా. అంటే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నము సరిగా జరిగితే గమ్యస్థానం చేరుతాడు. సరిగా జరగనప్పుడు ఇక ఆ వెళ్ళలేదమ్మా. జన్మలు ఎలా సిద్ధమవుతాయి వాడికి తెలీదు. కాబట్టి ప్రయాణాన్ని ఇష్టంగా చేసినప్పుడు ఎప్పుడైతే నీకు బోధ జరిగిందో, జ్ఞానం కలిగిందో ఆ జన్మలోనే నువ్వు పొందవచ్చు. లేదా అంతే. జన్మాలమ్మ. ఎవరి మనసు ఏ మార్గం నందు ప్రీతి కలదై ఉంటుందో వారు ఆ మార్గాన్ని శ్రద్ధాభక్తులతో అనుసరించి లక్ష్యమగు పరమాత్మను చేరవచ్చు. అందుకనే దైవాన్ని ఆరాధించి ఉపాసనా మార్గంలో కూడా చేరవచ్చు. సులభమైన మార్గాలు అంటే అత్యంత సులభమైనది కేవలం సాధనా మార్గం. దానికి తర్వాత సాధనం అంటే దైవ ఉపాసన. ఆ ఉపాసన ఈ జన్మలో పూర్తి కావచ్చు, చెప్పలేం. మీ యొక్క అనన్య భక్తి ఉంటే అది ఈ జన్మలో కూడా సాధ్యపడవచ్చు. కాబట్టి అత్యంత శ్రేష్టమైనది సాధనే. అన్ని వదిలేసుకుని కేవలము ఆ బ్రహ్మం మాత్రమే అని ఆ బ్రహ్మముని మనసు యందు నిలుపుకుని చేసే సాధన. అది మీరందరూ అంటే చేస్తున్నారు. దాన్ని ఎలా చేయాలో అలా చేయలేదు కాబట్టి ఇంకా బోధ కావాల్సి వస్తుంది. కాబట్టి అదొక మార్గం. రెండవ మార్గం ఇది. ఇక మిగతా మార్గాలు అంటే ఎన్ని జన్మలో అది చెప్పడానికి లేదు. కాబట్టి రెండే మార్గములు, జ్ఞానయోగము, కర్మయోగం. కాబట్టి జ్ఞానయోగము అంటే ఇప్పుడు సాధన జ్ఞానయోగం. జ్ఞానాన్ని తెలుసుకుని దానిని ఆచరణలో పెట్టడమే జ్ఞానయోగం. కర్మయోగము అంటే దేవత ఉపాసన. అనన్య భక్తి కలిగి ఉండాలి. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా అనన్య భక్తి కలిగినప్పుడే, అది తెలుసుకున్నప్పుడే అంటే ఆ జన్మలోనే మీరు ఆ యొక్క దానిని పొందగలుగుతారు. లేనప్పుడు పొందలేరు. కాబట్టి జ్ఞానయోగము మొదట చెప్పబడినది. శ్రేష్టమైనది ఎప్పుడు మొదట చెప్తారు జ్ఞానయోగం, ఆచరణ. రెండవది కర్మయోగము, అది ఆచరణే. కానీ ఆ ఆచరణలో రెండో వాడు ఉన్నాడు. జ్ఞానయోగంలో రెండో వాడు లేడు. ఉన్నదేదో అది మాత్రమే ఉన్నది. ఆ సంకల్పంతో ఆ యొక్క దృష్టితోటే చేస్తారు. రెండవ దాంట్లో తాను ఉన్నాడు, దైవం అనేది ఉంది. కాబట్టి ఈ నేను అన్నది ఆ దైవానికి సరెండర్ అవ్వాలి కర్మయోగంలో. ఆ నిష్కామ కర్మలు ఇలాంటివన్నీ అక్కడ వచ్చాయి. కాబట్టి నువ్వు అవన్నీ చేయగలిగినప్పుడే నీకు ఆ సర్వస్వ శరణాగతి అనేది కలుగుతుంది. అప్పుడు మాత్రమే నీకు సిద్ధి కలుగుతుంది. అంటే అందులో అనేకం ఉన్నాయి. కర్మయోగంలో కర్మ అంటేనే అర్థమైపోయింది. జ్ఞానయోగంలో జ్ఞానము తప్ప అన్యం లేదు. ఇక్కడ కర్మలో కూడా కర్మ అంటే ఒక కర్మతో అవ్వదు కదా, అనేక కర్మలు. జ్ఞానంలో అనేకం లేవు, ఉన్నది ఒకటే జ్ఞానం, ఉన్నది పరబ్రహ్మము అన్నదే జ్ఞానం, వేరేది లేదు. కాబట్టి ఒకటి.
కాబట్టి జ్ఞానయోగానికి కర్మయోగానికి తేడా ఏమిటి అంటే జ్ఞానయోగంలో కేవలము ఆ బ్రహ్మము మాత్రమే, జ్ఞానము మాత్రమే. జ్ఞానం వేరు బ్రహ్మం వేరు కాదు, ఆచరించిన జ్ఞానమే బ్రహ్మం. కాబట్టి అందులో ఒకటే ఉన్నది, కాబట్టి సులభంగా పొందవచ్చు. అయితే ఈ కర్మయోగంలో కర్మ అనేది ఒకటే లేదు. మీరు లేచినప్పటి నుంచి ఎన్నో కర్మలు చేస్తూనే ఉంటారు. ఆ కర్మలు అనేకం అయిపోయాయి కాబట్టి ఆ కర్మలన్నిటినీ యోగం, కర్మ యోగం ఏకం చేయడం అనేది అంత సులభమైనదా? ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. లేదండి మేము కర్మయోగంలోనే కాదండి. పరమాత్మను పొందగలుగుతామంటే సంతోషమే. లేదండి. ఎందుకంటే అనేక మార్గాలు ఉన్నట్టుగా మేము ఈ మార్గంలోనే వస్తామంటే గురువులు కూడా ఎప్పుడు నిర్దేశించారు. అడిగితే ఏది శ్రేష్టం, ఇప్పుడు అర్జునుడు అడిగాడు ఏది శ్రేష్టమో చెప్పు స్వామి అంటే జ్ఞానయోగమే గొప్పదిరా అని చెప్పాడు ఆయన. శిష్యుడు అడిగితే చెప్తాడు, లేదు నా కర్మలే ఆయి నేను అందులోనే తరిస్తానంటే అని వాడు ముందే నిశ్చయించుకుంటే గొడవే లేదు, ప్రశ్న లేదు కదా. ఇంకా అదేమ్మా. వాడు ఆ కర్మలు ఆచరిస్తూ ఆచరిస్తూ సరే ఎప్పటికో ఈ జన్మలోనా ఆ జన్మలోనే ఏ జన్మలోనా అనేది మళ్ళీ బ్రహ్మనీతే ఉంటుంది. కాబట్టి జ్ఞాన యోగము శ్రేష్టమని చెప్పాడు ఆయన. అదే కర్మ ఆచరిస్తాను. త్యాగ మాత్రము చేనే మోక్ష సిద్ధిని పొందుతాడు. అంతేగాని కర్మలు మానేసి హాయిగా తిని కూర్చున్నారు అనుకోండి, చాలు శరీరాన్ని పోషించుకుంటే అని కూర్చుంటే వాడికి లభించదు అని చెప్పాడు ఇక్కడ. ఆత్మరూప ఆత్మస్వరూప స్థితిని వాడు పొందలేడు. కాబట్టి కర్మ త్యాగము చే అంటే ఇక్కడ కర్మ త్యాగము చే అంటే నిష్కామ కర్మ అని అర్థం. అనవసరమైన కర్మలు మానివేసి నీకు విధించబడిన ఏ కర్మలో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నిష్కామంగా భావరహితంగా అప్పుడు నువ్వు పొందుతావు అని చెప్తున్నాడు. కాబట్టి కేవలం కర్మత్యాగం మాత్రం చే మోక్ష స్థితిని పొందడు అంటే చెప్తున్నా కదా, అన్ని పనులు మానేసి కేవలం తిట్టం మటుకు చేశారనుకోండి ఇది సంగతి. కర్మత్యాగం నిద్ర అంటే వస్తుందమ్మా. కర్మలు మానేసి కేవలము శరీరం నిలుపుకోవడానికి తిండి నిద్ర ఈ రెండే వాడు ఆచరిస్తాడు. తిండి తింటాడు, తిన్నాక మరి నిద్ర వస్తుంది కానీ నిద్రపోతాడు, కుదరదు. అంతే. వాడు చేసే పనులు ఏమిటి అంటే అది. మిగతా కర్మలన్నీ త్యాగం చేశాడు వాడు. వాడికి ఎప్పుడు వాడు పొందలేడు కాక పొందలేడు అనే చెప్తున్నారు ఇక్కడ, పొందండి. పరమాత్మ చెప్పింది. కర్మ మార్గం అనుసరించువాడు తన విద్యుక్త ధర్మాన్ని కర్తవ్యాన్ని నిష్కామముగా ఈ నియత కర్మను ఆచరించకపోయినచో అతనికి చిత్తశుద్ధి కలుగదు. అతడు అప్పుడు నైష్కర్మ్య ఆత్మస్థితిని పొందజాలడు. అలాగే జ్ఞాన మార్గం నందు ఉండువాడు బాహ్య సన్యాసం మాత్రముచే కర్మ త్యాగ మాత్రముచే మోక్ష స్థితిని పొందలేడు. ఏలైనా మోక్షానికి అంత అంటే లోపల కూడా సన్యాసం వాసనాక్షయము ముఖ్యము. అంటే అర్థం ఇక్కడ మోక్షాన్ని ఎప్పుడు పొందుతాడు? జ్ఞానం అంటే ఆచరణలో పెట్టినప్పుడే వాడు మనసు శుద్ధి అవుతుంది. ఇంతకుముందు మీరందరూ కూడా జ్ఞానులే, అంతా విన్నారు, ఆచరణ పెట్టలేదు కాబట్టి మీరు ఇప్పుడు పొందుతున్న ఆ కాస్త ఆనందాన్ని కూడా ఎప్పుడు పొందలేదు ఇంతకుముందు. ఆచరణలో పెట్టాకే పొందారు. అంటే అప్పుడే ఆత్మశుద్ధి కలిగింది మీలో. అంటే మనస్సు శుద్ధి అయింది కాబట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మనశ్శుద్ధి లేనప్పుడు ఆనందము శాంతం ఎలా కలుగుతుంది? అదే చెప్తున్నారు ఇక్కడ. మోక్షానికి అంతఃసన్యాసము వాసనాక్షయము ముఖ్యము. ఏ దృష్టి అందు చూచినను కర్మత్యాగము మోక్ష హేతువు కాదు. కాబట్టి అనవసరంగా తీరిగ్గా కూర్చుని అన్ని మానేస్తానండి, హాయిగా తిని కూర్చుంటాను, అది చాలు నాకు అని అనుకుంటే సరే, ఎవరి ఇష్టం కుదరదు. వాళ్ళది. కుదరదు. ఎందుకంటే బుద్ధి అనుసారిని కర్మ, కర్మానుసారిని బుద్ధి, అంతే. కర్మలను నిష్కామంగా ఆచరించనిచో చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి కలగనిచో జ్ఞానం ఉదయించదు. జ్ఞానం ఉదయించనిచో మోక్షము చేకూరదు. కనుకనే పరమాత్మ కర్మలను ఆచరించనిచో మోక్ష పదవి లభించదని వాక్పృచ్చిరి అంటే స్పష్టముగా చెప్పారు అని అర్థం. ప్రారంభమున ప్రతివారు కర్మను ఆశ్రయించే తుట్టతుదకు జ్ఞాన నిష్ఠాత్మకము ఆత్మానుభవాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరందరూ మొదట కర్మను చేసిన వారే, ఎవరైనా కర్మను చేశారు. కర్మలను విడుచుట మాత్రం చే మోక్ష సిద్ధిని ఎవరునూ పొందలేరు. అట్టి వారు సోమరులై జీవితాన్ని వ్యర్థముగా తమస్సునందు అంటే బద్ధకంతో గడిపేస్తారు. కావున
నైష్కర్మ్య పరబ్రహ్మం పేరుతో మొదటనే కర్మరహితులై జనులు అటు దైవమునకు గాని ఇటు ప్రపంచమును గాని ఉపకరించక ఉభయభ్రష్టులు అవుతారు. అందువల్ల హాయిగా ఉండండి, శుభ్రంగా నాకు పని పాట లేదు, శుభ్రంగా నాకు కావాల్సింది ఏదో ఇంత వండుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను అని అనుకుంటే ఉభయభ్రష్టత్వమే. ఏమిటి ఉపయోగం? ఊరికి ఉపకారం లేదు, వాడికి ఉపకారం లేదు, ఎవరికి ఉపకారం లేదు. దేహం నశించక మానదు, దేహం నశించి తీర్చుంది. అదే ఉభయభ్రష్టత్వం అంటే. తమస్సు నుండి రజస్సులోనికి, రజస్సు నుండి సత్వములోనికి, సత్వం నుండి విశుద్ధ సత్వమునకు, గుణాతీతానికి జీవుడు క్రమంగా వెళ్ళాలి. అట్టి స్థితి ప్రారంభం కర్మాచరణం వల్లనే సాధ్యమైంది. మీరందరూ కూడా అలాగ వచ్చిన వాళ్ళే, అందులో ఏం సందేహం లేదు. కర్మ నుంచి పారిపోయే వాళ్ళకి ఏదీ లభించదు. అకర్మణ్యత్వం వలన కాదు. అంటే ఏ పని చేయకుండా రాలా మీరు. మీరందరూ పనులు అంటే అర్థము మీకు విధించబడినవి ధర్మంగా అనండి, కొంత అధర్మంగా అనండి, ఎలా అయినా సరే కర్మలను ఆచరించిన తర్వాతే వచ్చారు, కానీ తిని కూర్చున్న వాళ్ళు వచ్చారా? లేదమ్మా. అది. లేదమ్మా. అందుకనే అంటే ఇక్కడ అందరూ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకు ఆయన చెడ్డవాళ్ళని కూడా అనుగ్రహించాడు అంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. గురువులు ఎన్నైనా చెప్పగలుగుతారు, అని మీరు అర్థం చేసుకోగలరా? దాన్ని ఇది చేయగలరా? చేయలేమా. అహంకారంగా ఉండేవాడు అర్థం చేసుకుంటాడా? వాడు అర్థం చేసుకోడు. అహంకారానికి ఇంకొంచెం అహంకారం తోడవుతుంది. అందుకే మొన్న ఎప్పుడో చదివా, పూర్వజన్మ ఎందుకు మీకు గుర్తు చేయలేదు ఆయన? అహంకారం, ఇంకో ఈ అహంకారం ఇంకా పెరుగుతుంది. ఆహా నేను పూర్వజన్మలు అది, పూర్వజన్మలు ఇది, దాంతో ఇప్పుడు ఏమిటండి? ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉన్నదా దానివల్ల? ఏ మాత్రం ప్రయోజనం లేదు. అదే మా తాతలు నేతులు తాగరని వీడు ఇది చేసుకుంటే వాడికి ఏమో వస్తుంది, ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే అహంకార పూర్వజన్మ గురించి. అందుకే వశిష్ఠుల వారు మొదట అన్నారు, కానీ ఆయన అసలు అదృష్టం అనేదే లేదు పొమ్మన్నారు, వివేక చూడమణిలో కూడా. కాబట్టి వాటిని ఆధారంగా ఇప్పుడు మీరు అనుగ్రహాన్ని పొందారు అనటము ఉచితంగా నాకు కూడా అనిపించింది. రమణ మహర్షి కూడా పూర్వజన్మది అని ఏం చెప్పలేదు ఎప్పుడు. ఏదేదైతే నీకు ఈ జన్మలో, ఇప్పుడు ఈ మానవ జన్మలో నీకు అనుగ్రహం కలిగింది, నీకు పుణ్యం ఉంటే ఏమిటి, పాపం ఉంటే ఏమిటి, ఏదంటే ఏమిటి. ఇప్పుడు మీరందరూ పుణ్యాత్ములే అని మీరు అనగలరా? లేదు. ఎవరు ఎంతటి రాక్షసులో, ఎవరు ఎంత ఎలా ఎవరిని టార్చర్ పెట్టారో అన్ని కూడా బ్రహ్మంకి గురువులకి తెలిసిందే. తెలుస్తుందండి. మీ బుద్ధి అనేది, మీ బుద్ధి కుశలతలు కాబట్టి ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాదండి అన్ని కూడా దానివల్ల. కానీ గురువులు దాన్ని డిస్కషన్ చెయ్యరు, ఎందుకంటే అనవసరం. మీకు అనుగ్రహం కలిగించారు, మీకు కలిగింది, పోని మీకు సొంతంగానే అనుగ్రహం కలిగింది అనుకుందాం. ఎందుకంటే ఆ అహంకారంతో ఉన్నారు కదా, నాకు లేదమ్మా, అనుగ్రహం గురువుల ఉంది అనుగ్రహంతో కాబట్టి తల్లి. ఎప్పుడైనా నేను చెయ్యొచ్చు సాధన అనుకుంటారు కొంతమంది చాలా గొప్పవాళ్ళు. ఏది చేయకుండా మాకు అనుగ్రహం కలిగిందని అహంకరిస్తారు. ఇదో రకం అనుగ్రహం. ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళకి బోధ అర్థం కాదంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. కాబట్టి ఇక్కడ అదంతా ఏదైనా సరే అనుగ్రహం కలిగింది, దాన్ని వృధా చేసుకోకూడదన్న కనీస జ్ఞానం ఉంటే గనక వాళ్ళ అహంకారం నశిస్తుంది. కానీ అహంకారమే కొండంత ఉంది అనుకోండి, వాడికి కనీస జ్ఞానం ఎలా కలుగుతుంది? ఒక మంచి అభిప్రాయం రాదు. అయ్యో నేను జన్మను వృధా చేసుకుంటున్నా అని అన్న ఏ మాత్రం చిన్న ఆలోచన కూడా వాడికి కలగదు. కాబట్టి వాడు అలా కొట్టుకుపోతూ ఉంటాడు. కాబట్టి మోక్ష రూప నైష్కర్మ్య సిద్ధి సామాన్యమైనది కాదు, అకస్మాత్తుగా నీకు లభించదు అది. చిత్తశుద్ధి కర్మాచరణము లేక, చిత్తశుద్ధికి వలె నిష్కామ కర్మములు చేయక ఆ స్థితి ఎన్నటికీ సంభవించదని ఢంకా మ్రోగించినట్లుగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పటికైనా అహంకారం తగ్గింది అనుకోండి, బాగుపడతారు. ఇంకా అహంకారం తగ్గక ఆయన నాకేంటి అనుకున్నవాడు భ్రష్టత్వమే. అభ్యంతరమున వాసనలు కలిగి బాహ్యమున అన్నిటినీ వదిలివేసినంత మాత్రమున మనుజుడు సాధించగలిగినది ఏమీయూ లేదు. కాబట్టి అభ్యంతరంలో అమ్మయ్య అన్నిటిని వదిలించుకొని వచ్చేసాను, హాయిగా ఉన్నాను, లేకపోతే అక్కడ ఉంటేనా ఎన్ని చేయాల్సి వచ్చేది నాకు పని,
ఎవరు చేస్తారు ఆ పనులన్నీ, నాకు అసలు ఇష్టమే లేదు పనులు అని అన్నాడు. ఆ భావము కూడా నీకు అధోగతే. కాబట్టి బాహ్యంలో హాయిగా ఏదో యాక్షన్లు చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు చేస్తారండి యాక్షన్లు? కాబట్టి బాహ్య సన్యాసంలో మాత్రం నా లక్ష్యము సిద్ధించదు. గీతాచార్యులు ఇచ్చట విస్పష్టముగా, అంటే చాలా స్పష్టంగా, విస్పష్టము అంటే ఇక సందేహానికి తావు లేకుండా చెప్పారన్నాను. విస్పష్టము అంటే కర్మలను త్యజించుట, త్యజించకపోవుట కాదు ప్రధానము, లోని వాసనలు చావవలెను. ఆ నేను ముందు చావాలి కదా. ఇవి ఆ నేను అనేది చనిపోతే అంటే నశిస్తే అప్పుడు దానితో ఉన్నవన్నీ నశిస్తాయి. నేనునే నశించని వాడికి లోపల ఏముంటాయండి? ఎంత యాక్షన్ చేసినా లోపల కొన్ని ఉంటాయి, దాచుకుని ఉంటాడు. దాపరికాలు ఉంటాయి చూడండి, వస్తువులు దాచుకుంటూ, డబ్బులు దాచుకుంటూ, రకరకాలుగా దాచుకుంటారు. అప్పుడే కదా కపటత్వాలు, అబద్ధాలు అలాంటివన్నీ వస్తాయి. చిత్తము నిర్మలను పొందాలి, అది ఏ ముఖ్యము. అది మొట్టమొదట కర్మాచరణం వల్లనే సాధ్యపడును. కానీ కర్మాచరణం అంటే నిష్కామ కర్మ ఆచరణ చేస్తేనే ఆ బుద్ధులన్నీ వదులుతాయి, లేకపోతే ఎక్కడ వదులుతాయండి? ఏది వదలదు, అన్ని భూమిగా పట్టుకుని ఉంటాయి. కావున భగవానుడు నిష్కామ కర్మను ప్రోత్సహించారు. కాబట్టి సోమరులకు, అకర్మణ్యులకు సర్వేశ్వరుడు చక్కని గుణపాఠాన్ని చెప్తున్నారు. ఇదంతా గుణపాఠంగా తీసుకుంటే పర్వాలేదు, ఇది కూడా అహంకారంగా తీసుకుంటే పాపం పరమాత్మ వాటికి ఏం చేస్తాడండి? ఏమీ చేయడు, వాడి కర్మను వాడికి ఇస్తాడు అంతే, సింపుల్ గా. తీసుకుంటామమ్మా, గుణపాఠంగానే కాబట్టి తీసుకుంటాం. చిత్తశుద్ధికై అందరూ కూడా సాధన చేసి తీరాలి. తప్పకుండా చేస్తామమ్మా. కాబట్టి ఇక వాటి గురించి ఆయన మళ్ళీ చెప్తారు. అదేం చెప్పారో చేద్దాం. ఈ లోపల మీరు కూడా ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో అద్వైతాన్ని ఆచరించండి. ఆచరిస్తే సాధనం ఎలా జరగాలో అలా జరగాలి. శుభం భూయాలు. శివాయ గురవే నమః. 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 కర్మలను చేయక ఎవరు ఒక క్షణమైనా కూడా ఉండలేరు. గాలి పీల్చుటయు కర్మయే, తినుట కర్మయే, నడుచుట, మాట్లాడుట. కాబట్టి కర్మ లేకుండా ఎవరూ లేరు. సర్వులకు కర్మ అనివార్యము అని పరమాత్మ చెప్పారు. జ్ఞాని తప్ప తక్కిన ప్రతి జీవి మాయకు, ప్రకృతికి లోబడియే ఉన్నాడు. తత్ ప్రకృతి జన్యములకు త్రిగుణములకు అతడు అధీనుడై ప్రవర్తిస్తాడు. ఆయా గుణములను అనుసరించి కర్మలను అతడు అవసుడై, అంటే ఇహ వాటికి లొంగిపోయి అని అర్థం. అవసుడై వాటికి లోనబడి అని, లోబడి ఆచరిస్తూనే ఉంటాడు. జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ కూడా ఈ విధంగా కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. ఏలైనా వారు గుణాతీతమగు ఆత్మస్థితిని పొందారు. గుణములకు వారు లోబడలేదు, వారిని మాయ ఏమీయూ చేయజాలదు. అయినను వారి దేహేంద్రియాదులు ప్రకృతి యందు అంతర్గతములు కావున అయ్యవి వాని వాని నిర్దిష్ట కార్యములను ఆచరించినను
వారు అకట్టలై నిస్సంగముగా ఉంటారు. కాబట్టి వాళ్ళు కర్మలు చేస్తారు కానీ వీడు తగులుకున్నట్టుగా తగులుకొనడు. జీవి అనేవాడు దాని యందు తగులుకుంటాడు. వాడు ఏదో ఒక భావనతో ఒక కర్మ చేస్తాడు, ఒక పని చేస్తాడు. ఆశించడం అన్నా కూడా కర్మే, భావమే. కాబట్టి వాళ్ళు భావంతో చేస్తాడు, జ్ఞానులు భావరహితంగా చేస్తారు. కాబట్టి ఆ కర్మ యొక్క పుణ్యపాపములు వీరికి అంటవు. కేవలం పుణ్యపాపములే కాదు, ఆ యొక్క లోభమోహాలు, రాగాలు, మాత్సర్యాలు ఇలాంటివేవి కూడా వారికి అంటవు. అకర్తలై నిస్సంగంగా ఉంటారు. అజ్ఞానులకు వారు ప్రకృతికి దాని గుణములకు బద్ధులై ఉన్నప్పటికీ అంత మాత్రము చేత నిరుత్సాహపడవలసిన పని లేదు. పురుష ప్రయత్నము అంటే ఆ సాధనను ఆశ్రయించి శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను, పుణ్యముచే పాపమును రూపమాపి ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలను ఆచరించుచు నిష్కామముగా ప్రవర్తించినచో చిత్త నైర్మల్యాన్ని పొంది వారు కూడా మోక్షానికి అర్హులవుతారు. అంటే ఎక్కడ నిరుత్సాహపడక్కర్లా, బుద్ధిని సక్రమంగా ఉంచుకుంటే చాలు. అది నీ బుద్ధే కాబట్టి నువ్వే ప్రయత్నం చేయాలి. ఎవరో వచ్చి దాన్ని బాగు చేయరు. ఎవడో తిడితే మటుకు నీ బుద్ధి ఇదవుతుందంటే సినిమాలు చూసో, పేపర్లు చదివో, కథలు చదివో అందరూ బాగుపడతారా? కొంతమంది లేదమ్మా. మాత్రమే ఆ బుద్ధిని సవరించుకుంటారు. అందరూ అలాంటివి చేయలేరు. ఏదో కచ్చిత్ తీరహ అన్నట్టుగా ఎవరో ఒకనొకడు మాత్రమే దాని వల్ల మార్పు పొందుతాడు. అందరూ మార్పు పొందితే అసలు లోకల్లో అజ్ఞాని అనేవాడే ఉండడు. అంటే అజ్ఞానుల కోసం అని కాదు అక్కడ అర్థం, వాడి బుద్ధిని అంటే ఇక్కడ ప్రకృతిని అనుసరించి అంటే వాడి పూర్వజన్మ సంస్కారాలనండి, ఈ జన్మ సంస్కారాలనండి, అన్ని పూర్వజన్మమే లేవు. ఇవాళ కొత్తగా నేర్చుకోలేదు కపటత్వాలు అలాంటివన్నీ, అన్ని పూర్వజన్మమే అనడానికి లేదు. ఇక్కడ కొన్ని నేర్చుకుంటాడు, పక్కవాడిని చూసి వెనకవాడిని చూసి ఇలాంటివన్నీ కొన్ని నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కర్మలు ఎన్ని రకాలో చెప్పారు. ముందు జన్మవి, ఈ జన్మవి, వచ్చేవి ఎన్ని ఉన్నాయి. కాబట్టి సంచిత, ఆగామి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవడైతే కాస్త బుద్ధిని ఉపయోగించి సాధన మార్గంలో గనక ప్రవేశించి ఆ సాధనని హాయిగా చేస్తాడో వాడు తప్పకుండా ఆ యొక్క మోక్షానికి అర్హతను పొందుతాడు. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణిచిపెట్టి మనసు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయాలను చింతించుతూ ఉంటాడో అంటే ఆచరిస్తాడో, భావనతోటి ఆశిస్తూ ఫలాన్ని ఆశిస్తాడు కదా, అలాంటి మూఢ చిత్తుడగు మనుజుడు కపటమైన ఆచరణ గలవాడునే. చూసారా, కపటమైన ఆచరణ గలవాడు. గురువు లేక ఒట్టిగా ఏ మాట చెప్పరు, తర్వాత అవే వస్తాయి. కాబట్టి కపటమైన ఆచరణ మనసులో ఒకటి ఉంటుంది, ఆచరణ ఒకటి ఉంటుంది. వాడు ఆశించేది కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆ బుద్ధి అలా మూఢ చిత్తుడు అన్నాడు. అందుకని ఇక వాడికి వేరే చెప్పేదేముంది, అసలు మూఢుడు అన్న తర్వాత ఇక వాడికి ఏ పేరు పెట్టినా ఒకటే. అందుకని అలా మూఢుల గురించి అనవసరం మనకి ఇక్కడ మీ అందరికీ చెప్పటం. ఎందుకంటే మీకు తెలుసు మూఢత్వం ఏమిటో బాగా తెలుసు, జ్ఞానము తెలుసు. ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా మూఢత్వం గురించి నేను చెప్పను, చాలా సార్లు అయిపోయింది కదా. మూఢుడు అంటే అర్థమైంది కదా, కపటత్వం ఉన్నవాడు మూఢుడు. ఏది చేయకూడదో అది చేసేవాడు మూఢుడు. ఇంకా అంతకన్నా వేరే ఏం చెప్తాం. కాబట్టి అసలు ఏ భావం లేకుండా కేవలం సాధన ఎందే తత్పరత కలిగి సాధన ఎందే ఉండి ఆచరణలో ఆ అద్వైతాన్ని ఆచరణ పెట్టేవాడు వాడే జ్ఞాని, వాడే స్థితి పొందుతాడు. ఇక అంటే ఇది చెయ్యని వాడు మూఢుడు అనే అర్థం కదా. అందుకని మనం పాజిటివే, మీరందరికీ పాజిటివే చెప్తాను. మీరు అది కనుక గ్రహించితే దాన్ని ఆచరణలో పెడితే ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో కాబట్టి మాట, చేత, మనసు అన్నీ కూడా ప్రేమమయంగా అద్వైతముగా భేదభావం లేకుండా ఉంటే అంతకు మించిన సాధన ప్రయత్నము మరి ఒకటి ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో, చేస్తూ సాధన ప్రయత్నం చేస్తావో అప్పుడు సాధనకు ఎటువంటి ఆటంకాలు లేవు. నువ్వు కల్పించుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే మనసు ధ్యాన స్థితి పొంది ఉన్నది, అంటే అద్వైతంలోనే ఉన్నది, ఏకంలో ఉంది. ఏకంలో ఉంది కాబట్టి ఇక మనసుకి భావనలు రావు, ఏవి రావు కాబట్టి ఆటంకాలు కూడా రావు. అప్పుడు సాధన హాయిగా జరిగిపోతుంది. సాధకుడు అనర్చు సంయమము కాదు, ఎందువలనగా అట్టి ఉత్తమ సంయము కలవాడు మిథ్యాచారి ఎన్నటికీ కానేరడు.
డంబము కొరకు ఇంద్రియములను ఊరగా బిగబెట్టుకొని కూర్చుని మనసుచే ముల్లోకాలను తిరుగాడు వాని గురించియే ఇక్కడ చెప్పారు. సాధకుడు అలా ఎందుకు చేస్తాడు? అప్పుడు వాడు సాధకుడు అవుతాడు. అంటే ఇక్కడ అర్థం డంబముచే అంటే బాహ్య ప్రపంచంలో ఒక పేరు కోసం. మనం చాలా సార్లు అనుకున్నాం కదా, మేము అవును. ఉపన్యాసాలు వింటామంటే అద్వైతం గురించే వింటాం, అంతా శంకరులవే అవును. అని ఈ డంబాలు కొట్టుకోవడానికి. మాకు గురువు ఉన్నారు, మాకు సత్సంగం ఉంది, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి ఆచరణలో మటుకు అన్నప్పుడు ఇంకేమవుతుందండి? కొంత బయట కూడా వాడు ఆచరణ యాక్షన్ చేస్తాడు, కపటత్వం చేస్తాడు. లేకపోతే అవతల వాడు అంటాడు కదా, ఏం నేర్చుకున్నావయ్యా అని. కొంత మేరకు చేస్తాడు, అంతా చెయ్యడు, కాస్త రంగు పూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాడు నశిస్తాడు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు చెప్పాం కదా, నక్క గురించి చెప్పుకోలేదు, ఆ రంగు వాన పడగానే దాని రంగు పోతే ఏమైంది, దాని బయటకు వచ్చింది కదా. అది ఆ విధంగా ఇక్కడ డంబములు పలికే వాడికి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష తప్పదు. ప్రారంభమున కొందరు సాధకులు కూడా మనస్సు ధ్యానమునందు దైవంపై నిలుపక దిశ దిక్కులు అంటే దశ దిక్కులు పరిగెడుతూ ఉంటారు. అంటే మీరందరూ మీకు తెలుసు కదా మొదట్లో ఎలా చేశారు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాలా? అక్కర్లేదు కదా. ఎలా ఉన్నారు, ఎలా చేశారు, అవన్నీ తెలుసు కదా. రైలు ముందు తలుచుకుంటే అంటే అందుకే జ్ఞాని అనేవాడు అజ్ఞానిని చూసి నవ్వుకుంటాడంటే హేళనగా కాదు. వాడు అమాయకంగా చిన్నపిల్లల్ని చూసి ఎలా నవ్వుకుంటామో అలా నవ్వుకుంటాడు జ్ఞాని. అలాగే ఇప్పుడు మీ అజ్ఞానం పనులు మీకే నవ్వొస్తున్నాయి కదా, అయ్యో నేను అలా ఎలా చేశాను అని. అది కాబట్టి దానికి డంబాచారి యొక్క ప్రవర్తనకి చాలా వ్యత్యాసం ఉన్నది. డంబాచారి అంటే వాడు అసలు అంతా కపటత్వమే, వాళ్ళు ఎక్కడ ఇది లేదు, కేవలం యాక్షన్ కింగ్ అంతే. సినిమాల్లో యాక్షన్ కింగ్. మన పిల్లల్ని అనరండి మీరు, అనరా పిల్లల్ని, వీడు దొంగ యాక్షన్ చేస్తున్నాడని. అదే వీడు దొంగ యాక్షన్లు చేస్తాడు, వాడిని డంబాచారి అంటారు. ముముక్షువు తన మనస్సు విషయములపై పరివెత్తినను దాని నుండి మరలించి ఆత్మ యందు స్థాపించుటకు ప్రయత్నిస్తాడు సాధనతో. ఏంటి సిన్సియారిటీ ఉన్నవాడు, లేదు ఎలా అయినా సరే నేను పొంది తీరాలని కొన్ని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తినా మళ్ళీ వచ్చి కూర్చుని కాసేపు చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మొత్తానికి ఎప్పుడో ఒకప్పటికి స్థిరంగా కూర్చుంటాడు. కానీ గురువు ఏమన్నారంటే, ఒరే అలా వెళ్ళకురా, సమయం అంతా వృధా అవుతుంది, ఆయుష్ అనేది నీ చేతుల్లో లేదు కాబట్టి అని చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం స్థిరత్వం పెరిగింది ఇంత ముందు కన్నా. ఇంత ముందు అన్ని పరుగులు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని పరుగులు తగ్గించుకున్నారు. ఎందుకు వచ్చిందిలే, ఆయుష్ అయిపోతుంది కదా. డంబాచారి అలా చెయ్యడు. డంబాచారిది దురుద్దేశము, కృత్రిమ ధ్యానము, బక ధ్యానం, కొంగ ధ్యానం. బక అంటే ఏమిటండి? కొంగ. కొంగ ఎలా ధ్యానం తెలుసు కదా, ఎందుకు చేస్తుంది? అది చేప పిల్ల వచ్చే వరకు అవునమ్మా తెలుసు. పంపేసుకుంటుంది కదా, అదే దొంగ ధ్యానం. అలా చేస్తూ ఉంటారు. అందుకని వాడిది దురుద్దేశం. పాపం సాధకుడు అనేవాడు కాస్త మంచి ఉద్దేశమే వాడిది, ఎలా అయినా పొందాలని. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం పరిగెడుతూ ఉంటాడు. పూర్ణత్వం తప్పకుండా సిద్ధిస్తుంది, కానీ ఈ జన్మలో సిద్ధించే లక్ష్యం వాడికి ఉండాలి, ఆ దృఢత్వం ఉండాలి. ఉంటే తప్పకుండా ఆ సాధన యొక్క శక్తి అలాంటిది, వాడిని కూర్చోబెడుతుంది కదలకుండా. కాబట్టి ఏమంటే సాధన శక్తి కూర్చోబెడుతుంది అన్నారు కాబట్టి నేను ఇప్పటి నుంచి చెయ్యనండి అంటారా? అదో బాధ. ఏదైనా చెప్పాలంటే మళ్ళీ రెండోది ఆలోచించాలి. కాబట్టి సాధన శక్తి మిమ్మల్ని కూర్చోబెడుతుంది అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక 90% ప్రయత్నం చేస్తే 10% సాధన శక్తి. మరి మొత్తం సాధన శక్తి అయితే మొత్తం అంతా ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతే, చెల్లుకు చెల్లైపోతే ఇంకా బ్యాంకులో బ్యాలెన్స్ ఏదండి? బ్యాలెన్స్ ఉంటే కదా నువ్వు ముందుకు వెళ్తావు, బ్యాలెన్స్ లేకపోతే ఎట్లా? అందుకని శక్తిని ఖర్చు చేయకండి, మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ప్రయత్నపూర్వకంగా మనస వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరించడం, ప్రయత్నపూర్వకంగా ఆ మనసులో ఆ సాధన జరుగుతూనే ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది చేస్తూ ఉండటమే, వాక్యాన్ని వదిలేసి. అప్పుడే అది బకధ్యానం కాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి డంబాచారిది దురుద్దేశము, కృత్రిమ ధ్యానము, బకధ్యానం. సాధకుడు
ఆ ఈ సాధన ప్రారంభించేటప్పుడు పద్ధతి క్రమాన్ని చక్కగా తెలుసుకోవాలి. లేకపోతే కుమార్గమున పడిపోతాడు. కు అంటే చెడు అని అర్థం. లేదా ఒకటికొకటి చేసుకుంటే ఎక్కడికో వెళ్తారు. అసలు దానికి వెళ్ళరు కదా. మార్గం తెలుసుకుంటే చక్కగా అరుణాచలానికి ప్రయాణం కరెక్ట్ గా అవుతుంది. అంతేగాని ఇష్టం వచ్చిన దారిలో పోతే అంతే, ఏ గోతులోనో పడతారు. పెద్దలకు మహాత్ముల వలన, అనుభవజ్ఞులకు గురువుల వలన సాధన పద్ధతులను ప్రత్యక్షముగా తెలుసుకొనవలెను. ఇంద్రియ నిగ్రహం ఆవశ్యకమైన దాని సూత్రాన్ని మాత్రం గ్రహించి దాని లోతుపాటులను తెలియనిచో ఇంద్రియంను అణిచిపెట్టి లోన మనసుతో లోక వ్యవహారం అంతా విషయభోగం అంతా గావించడం సంభవిస్తుంది. కాబట్టి ఇట్టి ప్రమాదాన్ని ఊహించే గురువగు శ్రీకృష్ణ పరమాత్మ అట్టి వారిని చక్కదిద్దుటకై ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి లోపలంతా అవన్నీ చేస్తే సాధన చేద్దామండి, నెక్స్ట్ మంత్ ఫంక్షన్ కి కూడా వెళ్దామండి అని ఇప్పటి నుంచే ప్లాన్ చేశారు. సాధన అవుతుందా? అవ్వదమ్మా. ఇప్పుడే పోతుంది. నెక్స్ట్ మంత్ ఎటాగూ పోతుంది ఫంక్షన్ కి వెళ్ళేది. ఏదో ఒకటి ఫంక్షన్ అంటే నా ఉద్దేశం కేవలం ఫంక్షన్ కాదు, శుభందే చెప్దామని, అంతకన్నా వేరే ఉద్దేశం ఏమి లేదు. ఏ టూర్ ప్రోగ్రామ్ అని ఏదైనా సరే మీరు ఇక్కడి నుంచే ఆలోచిస్తున్నారు, సాధన చేస్తానని కూర్చున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు కుదురుతుందో లేదో, అక్కడ అయినా అక్కడ షాపింగ్లు ఏమైనా ఉంటాయా, ఈ అసలు ఇంకేముందండి సాధన ఇప్పుడు లేదు, అప్పుడు ఎట్టాగుండదు. అది కాబట్టి ఈయన హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. నేను తిట్టలేదు భ్రష్ట్ అవుతావని. కృష్ణ పరమాత్మ ఆయనదేం మోహమాటం అండి భ్రష్ట్ అవుతాను తిట్టడానికి. భగత్ ధ్యానము దురుద్దేశాలు ఇవన్నీ ఆయన మాటలే. ఆయనకి ఎందుకు భయమా మీరంటే? ఆయన లేదమ్మా, భయపడితే ఇంకేముంది. గురువు గారు అది అనుగ్రహం అమ్మ అంతే. కాబట్టి యోగుల వలె నటించే అజ్ఞానులు ఉంటారు. ఎన్ని చెప్తున్నారండి అసలు నిజాలు మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాయి. నటించే వాళ్ళు ఉంటారు, లేరండి, ఉన్నారు. ఉంటారమ్మా. మహానుభావులు కదండి వాళ్ళందరూ కూడా. లోకమున యోగుల వలె నటించు అజ్ఞానులు ఉన్నారు. ప్రపంచంను వంచడం కొరకు ఇంద్రియములను అణిచిపెట్టి వారు ఒక చోట కూర్చున్నను మనసు వాసనామయమై ఉండటచే బ్రహ్మాండంగా సంచరిస్తుంది. అద్భుతంగా లేదు? అది. ఇటు ప్రపంచ సుఖమునకు అటు దైవ సుఖమునకు రెండింటికి వారు నిన్న కూడా తిట్టాడు, ఉభయ భ్రష్టత్వం. కనీసం బయట ఉంటే ఏదైనా సుఖాలన్నా అనుభవిస్తారు, ఇప్పుడు ఏ సుఖము లేదు. కనుక భగవానుడు అట్టి వారికి మూఢులన్న పదాన్ని చాలా అనిపించి విమూఢులని అన్నాడు. మొదట మూఢులు అన్నాడు, ఆయనకి ఎందుకో నచ్చల. ఎందుకంటే మరి ఇన్ని వేషాలు వేస్తుంటే భక్తి ధ్యానాలు చేసే వాళ్ళని విమూఢులు అన్నాడు ఆఖరి. మొదట పోని అనుకున్నట్ట, కానీ మనసు ఒప్పల ఆయనకి. అందుకని మళ్ళీ విమూఢులను తిట్టాడు. ఇంద్రియములకు స్వతహా విషయములను అనుభవించే శక్తి గాని తెలుసుకునే శక్తి గాని లేదు. మనస్సు వానితో చేరినప్పుడే ఆయా శక్తులు ఏర్పడుతుంది. ఇక్కడ మనస్సు అంటే నేను, దొంగ నేను వాటితో చేరినప్పుడే. ఎందుకంటే మనస్సు అనేది అర్థమైంది. నిజంగా లేదు. నువ్వు నేను పదం ఉపయోగించినప్పుడే మనస్సు వచ్చింది, అప్పటి వరకు మనస్సు లేదు. నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కానీ మనసు పనిచేసిందా? పనిచేయలేదు. కాబట్టి ఇంద్రియాలు కూడా నోరు మూసుకుని ఉన్నాయి. లేవగానే మనసు లేచింది నేను అని, అప్పుడు ఇంద్రియాలు కూడా పనిచేయడం మొదలెట్టాయి. కాబట్టి మనస్సు అంటే నీ దొంగ నేనే. అర్థమైంది. కావున మనస్సుతో సహా ఇంద్రియాలను నిగ్రహించడం వలన కొంత ప్రయోజనం కలదు. కేవలం ఇంద్రియములను బిగబెట్టడం వలన ప్రయోజనం లేదు. అట్లు బిగబెట్టినచో అది మిథ్యాచారము, అంటే దొంగాచారము, భ్రమ. ఆహా నేను జయించాను అని. ఏమి జయించావు? మళ్ళీ మీరు అనలేదు ఏమంటే ఆ పరిస్థితి ఎదురైనప్పుడు జారిపోతున్నానండి అని. సాధన లేకుండా సహజంగా నశించనివి ఆహా అన్నారు. ఎవరు లేరు, అందరు చెప్పిన మాట వింటున్నారు, ఇంకేం బాధండి. అందుకని అన్ని అడిగినట్టే కనపడతాయి. కోపం రాదు, ఏది రాదు, అన్ని బాగుంటాయి. ఎందుకంటే అన్ని చక్కగా మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి. ఎవరింట్లో వాళ్ళకి అనుకూలంగా జరుగుతున్నాయి. ఏదో వస్తుంది, అప్పుడు జారిపోయామంట. ఏమంటే వాళ్ళు వచ్చినప్పుడే ఇలా ఉంటుందండి, వాళ్ళు రాకపోతే నేను ప్రశాంతం. ఇంకా అలా పెట్టుకుంటే అదే డంబాచారం మరి. విఘ్నులకు వారు అట్టి ప్రవర్తనను విడనాడాలి. ఇంద్రియములతో పాటు మనస్సును కూడా అదుపులో ఉంచుకోవాలి. అట్లు మనస్సును అదుపులో ఉంచుకునినచో ఒకవేళ ఇంద్రియములు దేహయాత్ర అవసరం లేని అన్నపానాది విషయములను ప్రవర్తించినను ప్రమాదం ఉండదు. కాబట్టి అన్నపానాదులు అంటే అన్నారు కాబట్టి ఏమంటే పచ్చిమిరపకాయలు 2 వేసుకోవచ్చా అంటే
అది మరి నన్ను మళ్ళీ ఏం చేయలేదు. మరి పచ్చిమిరపకాయలు ఇంకో రెండు ఎక్కువ వేసుకుంటానండి, పర్వాలేదు అన్నారు కదా, ఇప్పుడు పరమాత్మ అంటారా? ఆ లేదమ్మా. పరమాత్మ గురించి కూడా చెప్పాడు ఎలా తినాలో. అవును. అన్నపాన విషయాలు అంటే నీకు కావాలంటే బిర్యానీ చేసుకు తిను, నష్టం లేదన్నాడు. కావాలంటే 4 స్వీట్లు తిను, నష్టం లేదన్నాడు. అంటే సాత్వికమైన ఆహారం ఏదైనా సరే తీసుకో అని చెప్పాడు. మితముగా నీకు హితము కలిగించేది. హితము కలిగించేది అంటే సాధనకి అవరోధం కలగని. మరి అదిగా తిని మళ్ళీ ఏదో జరిగితే ఇంకా సాధన ఏం జరుగుతుందండి? అమ్మాలమ్మ అంటాం తప్ప ఇంకేమైనా జరిగిందా? అక్కడ జరగదమ్మా. రామాపురం చూపిస్తుంది, అయ్యో కుయ్యో అని వస్తాయి. అయ్యో కుయ్యోలకి ఎక్కడుందండి? అది సాధన అవుతుందా? అది జరగదమ్మా, అవ్వదు. కాబట్టి హితముగా మితముగా అంటే నీ సాధనకి అడ్డం రాకుండా ఏది నీ యొక్క శరీరానికి హితము చేస్తుందో అది తినమని అర్థం అక్కడ. ఆ, అర్థం. కాబట్టి ఇంద్రియములచే నిష్కామముగా కర్మలను ఆచరించేవాడే ఉత్తముడు. మనస్సుని నిగ్రహించి వాసనలను దూరీకృతం చేసి ఇంద్రియాలను సంయమనర్చి విషయములందు అంటక అంటే అసక్తుడై ఫలాపేక్ష రహితముగా కర్మలను ఆచరించినచో మనుజుడు బద్ధుడు కానేరడు. కాబట్టి పిల్లల్ని పెంచడం నా ధర్మం అని ఎవరికి వాడు అనుకున్నాడు అనుకోండి, రేపు పొద్దున పిల్లాడు చూడలేదండి ఆడవు, లేకపోతే అదే తీసుకుంటుంది. ఆ, అందరికీ అదే ఉంటుంది. భార్యాభర్తలకు కూడా నేను సంపాదించిస్తున్నాను, నేను కాకపోతే అంటే మరి పెళ్లి చేసుకున్నాక సంపాదించి మాకు ఏం చేస్తావు, మరి ఎందుకు చేస్తున్నావు అంటే భార్య కూడా నేను కాబట్టి చేస్తున్నాను అనడానికి లేదు. ఎవరి ధర్మం లేదు. వాళ్ళు నిర్ణయిస్తే ఆ, ఇలాంటివన్నీ వస్తాయా? అసందర్భ రాదు. ప్రేలాపనలు ఇవన్నీ. ఉమ్, కాబట్టి నువ్వు బద్ధుడివి అవుతావు నేను చేస్తున్నాను అంటే, నేను ఆ, కాబట్టి అన్నీ కూడా. అనకూడదు. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా? నా ధర్మం నిన్ను రక్షిస్తుంది అన్నారు. కాబట్టి నువ్వు ధర్మంగా ఉండు. ఆ, ధర్మాన్ని ఎదిరించగలవా? ఉమ్, ధైర్యంగా ఇది నువ్వు చేసేది అధర్మం నువ్వు చెప్పగలవా? లేదు. చెప్పగలిగితే అప్పుడు నువ్వు గొప్పవాడు. నువ్వు చెప్పలేనప్పుడు బాగున్నా. ఇంకెందుకండి ఇదంతా అదే. కాబట్టి నేను చేశా అంటే ఎవరి ధర్మం వాళ్ళు చేశారు. మరి ఉమ్, తల్లిదండ్రులు అవును. పోషించకపోతే పిల్లల్ని ఎవరు పోషిస్తారండి? అంతే కదా, తల్లిదండ్రులు. ఎక్కడైనా అంతే. పక్షి పిల్లలే అంత ఆహారం తీసుకొచ్చి తన నోట్లో పెడుతుంటే మరి మనుషుల మనం ఇది చేయకపోతే ఎవరు చేస్తారండి? చెయ్యాలమ్మా ధర్మం. కాబట్టి ఎప్పుడు కూడా నేను చేశాను అని అనరాదు. నువ్వు ఉమ్, తల్లివి, నీ ధర్మం, తండ్రి ధర్మం అంతే. అవును. పిల్లలకి కూడా తల్లిదండ్రులు చూడాల్సిన ధర్మం ఉన్నది, లేదని నేను చెప్పటం లేదు. కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే అసలు ఈ గోలంతా ఉండదు, బంధం కలగదు. బంధం కలగదంటే బాధ కలగదని అర్థం అక్కడ. ఉమ్, చూసినా అవునమ్మా. చూడలేదని బాధ వస్తుంది, ఉమ్, చేసినా చేయలేదంటారు. ఉమ్, ఇద్దరు అంటారు. ఉమ్, పిల్లలే అంటారు నువ్వేం చేస్తావు నాకు అంటారు. ఇటు వాళ్ళు ఉన్నారు, అటు కలికాలం కదా, తల్లిదండ్రులు అంటారు, పిల్లలు అంటారు. అందరూ ఒకళ్ళకొకళ్ళు అనుకోకుండా జరగదు. ఉమ్, అంటే వీళ్ళంతా అజ్ఞానులు కాబట్టి. ఉమ్, ఇక్కడ మీరు సత్సంగాల్లో ఉన్నారు, సత్యం మీకు తెలుసు, బోధ జరుగుతోంది. ఇది మీ ఉమ్, ధర్మం అంతే. సరే. మీ ధర్మాన్ని ఎప్పుడైతే మీరు కర్తవ్యమో లేదా వేరే ఆశించి చేశారు కాబట్టి ఇవాళ కొడుకు కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే, ఏ బంధాలైనా సరే మీరు భూతద్దంలోంచి చూస్తారు. చూసేసరికి అంతా బాధే, ఎందుకంటే ఆశించారు కాబట్టి. మీరు అదే ఆశించకుండా ఈ క్షణం నుంచి అయినా సరే ఆశించకుండా నా ధర్మాన్ని నేను చేశాను, నేనేం చేశానో పరమాత్మకు తెలుసు అన్నారు అనుకోండి, హాయిగా నాలాగా నిశ్చింతగా ఉంటారు. అమ్మా, అవును. అవును, ఎందుకండి మనం ఎందుకు వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వెళ్ళాలి? కొడుకుల వెళ్ళకూడదు. దగ్గర ఉన్నారు, ఓకే ఉండండి. ఆ, అసలు నిజం పడితే కొడుకుల దగ్గర కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఏంటండి? ఉమ్, అవునా కదా? మరి ఎక్కడ అవును. ఉండాలండి? మీ ఇష్టం వచ్చిన చోటు ఉండొచ్చు, ఓకే పర్వాలేదు. అందరు కొడుకుల దగ్గరే ఉంటున్నారా? లేదమ్మా. నేను ఉండొద్దని అనడం లేదు. మనసుకు బాధ కలిగేటప్పుడు హాయిగా మన మనసు ఎక్కడ ఉత్సాహంగా ఉంటుందో, ఎక్కడ మన సాధన చక్కగా చేయగలుగుతాం అక్కడ ఉండండి. ఏమిటి నష్టం ఏమిటి? లేదమ్మా. ఫస్ట్. కాబట్టి హాయిగా నిశ్చింతగా ఉండాలి, సాధన చేసుకోవాలి అంటే దేని ఎందుకు కూడా మనకి ఇది ఉండకూడదు. అసలు ఉమ్, మన పేరు మీద ఏదైనా ఉంటే అసలు లేదు, వద్దు బాపోయ్ అనాలి. ఉమ్, ఉమ్, దేనికంటే మీ పేరు మీద ఏమిటి, మీ పేరు మీద ఉంటే మీతో వస్తాయా? రాదమ్మా.
చిల్లిగా అసలు మీ ఒంటి మీద ఏం ఉంచారు అది గుర్తు పెట్టుకోండి. ఆ, తెలుసు. గుడ్డ కాలిపోతుంది కదా, అది అవును. మసి అయిపోతుంది, నుసి అయిపోతుంది. ఉమ్. మరి బంగారాలు వెండిలు మీ ఒంటి మీద ఉంచుతారండి ఎవరన్నా? పోనీ ఉంచరండి. ఒకవేళ ఉంచినా అంతా లేదండి. అయిపోయాక ఎవడ ఉన్నాడో వాడు పట్టుకోదు. అంతే. ఇంకా దేనికండి మనకి మన పేరు మీదే ఉండాలని అనుకోవడం ఎంతటి మూర్ఖత్వం అండి. ఆ, ఆశించడం ఎంతటి మూర్ఖత్వం. నా పేరు నా పేరు ఏమిటి నీ పేరు? నీకు అసలు దేహమే కాదు పోరు అంటే మళ్ళీ నా పేరు అంటే ఎక్కడి నుంచి? లేదు. నాది నాది అనద్దు, నేనే అబద్ధం రా అంటుంటే మళ్ళీ నాది అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నేనున్నన్ని రోజులు నాది నావి నా పేరు అన్నన్ని రోజులు మీరు ఉమ్. సాధన చేయలేరండి. శాంతి సంగతి తర్వాత ఆలోచిద్దాం. సాధన జరగదు, జీవరాహిత్యం పొందలేరు. జన్మ ఆ, రాహిత్యం నా ఉద్దేశం. జీవుడన్నా జన్మన్నా అదే కదా. ఆ, కాబట్టి అది పొందలేరు మీరు. ఆనందం ఏమొస్తుంది ఇంకా? ఉన్నన్నాళ్ళు దాంతో నానా గోలలు కదండి. ఉమ్. అవునండి. ఎన్ని గోలలండి బాబు, ఎన్ని చూస్తున్నాను నేను. అవును, చూస్తున్నాను. కోట్లు ఉన్నాయి. ఏమైంది? తల్లి రాయలేదు, తండ్రి చచ్చిపోయాడు, ఏ ఎప్పుడోనే పోయాడు. ఉమ్. అందరూ కొడుకులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళే, ఉన్నతులే, డాక్టర్లు ఉమ్. అంతా ఉంది. తల్లి చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి బుర్రలు పనిచేయలేదు. అంటే పోక ముందు రాయించుకోవాలి ఎవరిది వాళ్ళదని. ఉమ్. సో ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారు అప్పుడు? అంతా మన వాళ్ళే కదా అనుకున్నారు. ఉమ్. అయిపోయింది. కొంతమంది ఉంటారు కదా దురుద్దేశాలు, ఆస్తి డబ్బులు. వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడోనే ఒకడు అంటే మొదటి భార్య పిల్లలు ఆవిడ చనిపోతే ఈయన రెండో చేస్తున్నాడు, రెండో వాళ్ళ పిల్లలు ఇక్కడ వాళ్ళే ఉమ్. హాస్పిటల్ అదంతా డెవలప్ అన్ని చేశారు. ఉమ్. వాళ్ళ డబ్బులు ఖర్చు. అసలు ఎప్పుడు అతను విదేశాల నుంచి ఇక్కడికి రాలా. వాడికి కూడా 70 ఏళ్ళు ఉన్నాయి. ఉమ్. ఎవరో వాడికి పుల్ల అందించారు. వాడొచ్చి డైరెక్ట్ గా పెద్ద కొడుకు మీద, అందరి మీద పెట్టలేదు, అది విచిత్రం. కేవలం పెద్ద కొడుకు మీద క్రిమినల్ కేసు పెట్టారు అయ్యో. డైరెక్ట్ గా. అంటే దుష్టులు ఉంటారు కదా ఇక్కడ, ఉంటారు. ఈ దుష్టులకి అప్పుడు వాడంటే ప్రేమ కలిగింది. వాడు వచ్చాడు అప్పుడు. వాడు అక్కడ డాక్టరే. వాడికి అమెరికాలో బోర్డు ఉంది, వాడికి ఉన్నది ఒక్కతే కూతురు. ఆ కూతురుకి ఒక్కతే. వాడు చూడండి వాడి బుద్ధి ఎంత చక్కగా ఉంది. అంత చదువుకునే వాడు వచ్చి క్రిమినల్ కేసు పెట్టి నాకు అది వాటాలి. ఉమ్. అసలు గోల గోలలా. ఇంత చేసేవారు ఈ పెద్దతను. తండ్రి నర్సింగ్ హోమ్ అని తన డబ్బులన్నీ పెట్టి దాన్ని డెవలప్ చేసి ఏదో చేసి ఏదో మంచితనంగా వెళ్ళాడు. డాక్టరే కానీ నోట మాట కూడా రాదు అతను. ఏదో ఉమ్. మంచివాడు. ఉమ్. మళ్ళీ తమ్ముళ్ళ మీద పెట్టలేదు చూడండి, చెల్లెళ్ళు పెట్టలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిసి ఈ నాటకాలన్నీ ఆడి, తమ్ముడు గవర్నమెంట్ డాక్టర్, వాడికి పెన్షన్ వస్తుంది, అన్ని వస్తాయి. వాడు ఇప్పుడు అంటాడు నాకు ఇప్పుడు నర్సింగ్ హోమ్ లో ముందు పోర్షన్ నాకు వెనక నువ్వు తీసుకో అంటాడు. నువ్వెక్కడ పెట్టావురా? ఇక్కడ నేను కోట్లు పెట్టాను అంటే చూపి అంటాడు. అన్నేమో మరి రాత కోతలు ఏం చేయలేదు. ఉమ్. అవును. అంతే. ఇప్పుడు వాడు అమెరికా వాడు గోల. ఇప్పుడు నాకు ఆ ఇంట్లో భాగం వస్తుంది, అది నా ఇష్టం, నేను కూలగొట్టుకుంటా అంటాడు. వాడికి వచ్చింది 2 రూములు ఆ ఇంట్లో. ఇక అప్పుడు ఇక్కడున్న ఆ పెద్ద కొడుకు మధ్యవర్తిని ఒకళ్ళని పెట్టుకుని మళ్ళీ అదే ఇల్లుని అంటే వాళ్ళదే, వాడు వచ్చినందుకు వాడికి 5 కోట్లు ఇచ్చి వాళ్ళ పేరు ఉమ్. మీద రాయించుకుని క్రిమినల్ కేసులు మాఫీ చేయించు. చూడండి ఎంత భయంకరంగా ఉందో లోపం. ఉంటుంది. వాడికి దేనికి ఆ డబ్బులు 5 కోట్లు వాడికి నథింగ్ కదా. నథింగ్. కేవలం అసలు ఇన్ని సంవత్సరాల్లో తండ్రికి కానీ తల్లి అంటే అసలు పాపం రాడనుకో. తండ్రి చనిపోయినప్పుడు కూడా రాని వాడు. తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలే, ఒంట్లో బాగాలేనప్పుడు రాలేదు, కనీసం ఏది చేయలేదు. వాడు డబ్బు కోసం వచ్చాడండి. లోకం. అంత చెడ్డది. కేవలం డబ్బు కోసం వచ్చి డైరెక్ట్ గా వాడు క్రిమినల్ కేసే పెట్టాడు. కేవలం పెద్ద కొడుకు మీద పెట్టాడు. ఎందుకు? వాడికి నోరు లేదు, మెతక వాడు కదా. రెండో వాడు మరి కూతుర్లు రాక్షసులు. అందరు చిన్నవాళ్ళేం కాదు, అందరూ 60 దాటిన వాళ్ళే. ఇక్కడ ఎవ్వరు చిన్నవాళ్ళు లేరు.
అందరికి ఉండదు. ఇద్దరు ఒకళ్ళు పిల్లలు తప్ప ఎవరికి ఇక్కడ ఇప్పుడు 4 పిల్లలు 5 పిల్లలు ఎక్కడున్నారు లేదు. అయినా సరే ఈ అన్న కాస్త సాఫ్ట్ నేచర్ కాబట్టి ఇక అందుకే. ఎవడి కేసు వాడు పెడుతున్నాడండి. ఆ, అది అలా ఉంది ఇప్పుడు. ఆ, అర్థమైంది. అంటే ఇక్కడ సరే అవన్నీ ఏమి జరుగుతున్నాయి మిగతా మీకు అవసరం లేదు, కానీ చెప్తున్నాను ఇలాంటివి ఎన్ని జరగటం లేదు. నిన్న జరుగుతుంది. నేను దాంట్లో ఒక కథ చదివారు కదా, అవునమ్మా. అలాంటి కొడుకులు లేరా? సరే ఉంటారు. గురువు గారు. ఎంతమంది ఉంటారమ్మా. ఉన్నారు? చాలా మంది అమ్మా. ఎన్ని రావటం లేదండి న్యూస్లో చంపేసిపోయారు. అసలు ఎన్ని అవును. జరగటం లేదు. ఎవరో ఈ మధ్య జరుగుతుంది. ఒక పెద్ద బిలియనీరో మిలియన్ వాడిని కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టారని చెప్పలేదు? తక్కువ అవును. గుర్తులేదు, ఎవరో అందులో పెట్టారు. వాడిని కొడుకులతో అంత వాయించుకుని వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు బిలియనీర్ వాడు. వాడిని దిక్కులేదు. అంటే ఎలా ఉంది ప్రపంచం, ఎలా ఉంది అని కాదు, నువ్వు ఆశించటం వల్ల ఎంత నష్టపోతున్నావు, దేనికి ఆశ, ఏమిటి దానివల్ల ఉపయోగం? లేదు. ఇక్కడ ఏదో వాళ్ళు నేను ఏదో చేస్తారని నేను బెదిరించటం కాదు, అంతటి భయంకరమైనది. ఎందుకంటే మనకి సత్యం వద్దు. తెలిసిన తర్వాత మీ అందరికీ పరమ సత్యం బోధపడింది, ఉన్నది బోధపడింది. పరబ్రహ్మ గురించి తెలిసింది. సాధన చేసుకోకుండా ఆ సాధింపులు ఎందుకు అంటున్నాను. ఎవరికైనా ఏ బంధం పట్ల అయినా సరే దేనికండి సాధింపులు? ఉండకూడదండి. ఆ సాధనలు చేస్తే ఈ సాధన ఎలా జరుగుతుంది? జరగదమ్మా. ఏ మాత్రం కూడా జరగదు. బాగా గుర్తు అవును. పెట్టుకోండి. దృఢ నిశ్చయంతో దృఢ నిశ్చయంతో ఏ బంధాల వాళ్ళైనా చెప్తున్నాను నేను, ఇక్కడ కేవలం ఒకళ్ళే అని కాదు ఇక్కడ, ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఒకేలాగా లేరు. లేదు. మీ అందరూ నాకు తెలీదో చెప్పండి, మీ అందరినీ నాకు తెలియదు తెలుసమ్మా. కాబట్టి అందరికీ తెలుసు. అందరినీ కలిపే చెప్తున్నాను. కాబట్టి ఇంతకుముందు ఏం చేశారో వదిలేయండి, ఆశించకుండా హాయిగా సాధన ఎందే తత్పరత కలిగి ఉండండి. నేను జన్మరాహిత్యం పొంది తీరాలి. 40 ఏళ్ల వాళ్ళు కాదు, 50 కాదు, 60, 40 నుంచి ఉన్నారు కదా మనకి. సరే 30 బిలో వాళ్ళని వదిలేద్దాం. 40 నుంచి లెక్క పెట్టుకున్నా కూడా చత్వారం అప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే చత్వారం అంటే అప్పుడు కొంచెం స్టెబిలిటీ వచ్చింది. అబ్బా డబ్బులు ఉన్నాయా లేదా, ఇవి ఉన్నాయా లేదా, ఏం చేయాలి అన్న కొంచెం స్టెబిలిటీ వస్తుంది జీవితంలో. అందుకనే చత్వారం వస్తుంది. అప్పుడు అన్ని పరిశీలనగా చూస్తారు. అప్పటి వరకు అన్ని గందరగోళంగా ఉంటారు కాబట్టి కళ్ళజోడు అవసరం లేదు. ఇక 40 వచ్చాక స్టెబిలిటీ వచ్చి ఏమున్నాయి, ఆస్తి పంపకాలు ఏమిటి, అవేమిటి, ఇవేమిటి, ఇంట్లోకి అన్ని ఉన్నాయా లేదా, కొత్త ఇల్లా పాత ఇల్లా, ఇలాంటివన్నీ వస్తాయి కదా. అందుకని కళ్ళజోడు అవసరం పరిశీలనగా చూడడానికి. అందుకే 40 అన్నారు చత్వారం. 4 సార్లు చెప్పిందే పదే పదే చాదస్తారు. ఇక ఇక్కడి నుంచి మొదలు చెప్పిందే చెప్పటం, అన్నదే అనటం, సాధింపులు ఇక మొదలవుతాయి. కాబట్టి అందుకని 40 ఏళ్ల నుంచి మనం పెట్టుకుంటే మీ అందరి గురించి తెలిసింది కాబట్టి అందరినీ ఉద్దేశించే చెప్తున్నాను. ఏ ఒకరో ఇద్దరినో కాదు నేను చెప్పేది, అందరిని ఉద్దేశించే. ఎందుకంటే అందరూ బోధ విన్నవాళ్లే, అందరికీ పరమ సత్యం తెలియబడింది, ఆనందాన్ని పొందారు, సాధన చేశారు. అందరూ సాధన చేసిన వాళ్ళే, సాధకులే, సందేహమే లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళు చేస్తున్నారు సాధన, అందుకని వాళ్ళకి ఏం బాధ లేదు. కాబట్టి సాధన ఎందే తత్పరత కలిగి ఉండండి. విషయాలు ఎప్పుడూ కూడా విష సర్పములే, అవన్నీ విషములే. విషయాలన్నీ కూడా తెలిసాయి సరే అనండి, తెలియలేదు అప్పుడు సరే అనండి, ఏమీ పర్వాలేదు. అలాగే మనకి వ్యతిరేకత ఉన్నా సరే అనండి, మీకు ఈ ఇళ్లలో వ్యతిరేకత ఉన్నా సరే అనండి, సానుకూలత ఉన్నా కూడా సరే అనండి, ఎలా ఉన్నా సరే మీ భావం మారరాదు. అమ్మా. అలాగే. ఇప్పుడు సాధన ఎందు తత్పరత కలుగుతుంది. సాధన చక్కగా జరిగి జన్మరాహిత్యాన్ని ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక పొందడం ఎందుకండి? 40 ఏళ్ల వాళ్ళు 50 రాకముందు పొందితే 50 నుంచి జీవితం బాగుంటుంది కదా. అవునమ్మా. అలాగే ఎప్పటిది అప్పుడే పొందాలి కదా. 40s 50s అని నా ఉద్దేశం 10 ఏళ్ళు కాదు. మీరు 10 ఏళ్ళు వేసుకుంటారేమో, వేసుకోకండి. 40s అంటారని చెప్పి అలా చెప్తున్నాను. కాబట్టి 40s వాళ్ళు 40s లో పొందితే 40s నుంచి సంతోషమే కదా. ఎప్పుడు కాబట్టి దాని ఎంత తత్పరత ఉంటే ఎంతసేపు పొందుతారు, అప్పుడు లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కళ్ళజోడు అవసరం రాదు కదండి, రాదు. పరిశీలించక్కర్లే కదా. అందుకే నేను అప్పుడప్పుడు కళ్ళజోడు లేకుండానే చెప్తూ ఉంటాను.
కాబట్టి మనస్సు తనకు లోబడి ఉండాలి. ఇంద్రియాలు మనస్సు. ఇంద్రియములు వాని వాని కార్యములను చేసినను చేయకున్నాను మనస్సు యొక్క సక్తతయే బంధమునకు కారణము. కాబట్టి నీవు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తావో అప్పుడే గోల మొదలు. అది ఏదైనా సరే, బంధములా, వస్తువులా, ఇంకోట ఏదైనా అంతే. దేని యందు నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావో, మనస్సు అంటే నేనునే, మనస్సు వేరు నువ్వు వేరు కానే కాదు. నువ్వన్నా నీ మనస్సు అన్నా ఒకటే, నీ చేత కూడా అదే అవుతుంది. అందుకనే మనసా వాచ కర్మణ అని 3 కలిపాడు పరమాత్మ. మనసులో నువ్వు చక్కగా మంచి భావంతో ఉంటే నీ మాట బాగుంటుంది, చేత బాగుంటుంది. మనసు పాలైనప్పుడు ప్రయత్నపూర్వకంగా యాక్షన్ చేయగలుగుతావేమో కానీ మనసులో తిప్పుకోకుండా అయితే ఉండవు కదా. తప్పదన్నప్పుడు బయట యాక్షన్ చేస్తావు, ఏదో మంచిగా మాట్లాడతావు. ఇంకా చెప్పలే భగధ్యానం అని, అది ఇది దుష్టుడని అతను నశిస్తాడని చెప్పారు కదా, ఉభయ భ్రష్టత్వం. చెప్పారండి. అది. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా పాపం. అర్థమైందమ్మా. అనాసక్తంగా చెయ్యండి. సరే. లోకహితాప కార్యక్రమాలు అంటే మనం ఏ పని చేస్తున్నామో మన వల్ల ఒకరికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగరాదు. మీ మనసు అలా ఉందనుకోండి, మీకన్నా ముందర పక్క వాళ్ళ గురించి, అంటే ఇంటి పక్క వాళ్ళ గురించి కాదు. ఆ సందర్భం, మన ఇంటికి వచ్చారు ఒకళ్ళు పెద్దవాళ్ళు, కింద కూర్చోలేరు అనుకున్నప్పుడు నువ్వు వెంటనే లేచి నీ కుర్చీ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎవరో ఇస్తారులే అని చూడటం కాదు. పక్క వాళ్ళ గురించి అంటే ఇదే అర్థం. అంతేగాని పక్కింటికి వెళ్ళి ఏమంటే బాగున్నారు, వంట చేయమంటారు నన్ను అర్థం. లేదా మీ ఇంట్లో నేను నీళ్లు పోయానా అనక్కర్లా ఆ సందర్భం వచ్చినప్పుడు. అంతేగాని ఆ పక్కన వాళ్ళు ఇస్తారులే, ఇప్పుడు మనం కూడా గెస్టులమే కదా, మనం ఎందుకు లేవాలి, సీట్ ఇవ్వాలి అని అనరు, అనుకోరాదు మనసు. లేదు, సీట్ ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి. వాళ్ళు నీకు తెలియకపోయినా సరే, వాళ్ళు నీకు శత్రువులైనా సరే, వారు ఎవరు అన్నది నీకు అనవసరం. వాళ్ళు భగవత్ స్వరూపులే. మళ్ళీ మాట్లాడితే నువ్వు సాధకుడికి అందరూ సమానంగా ఉండాలి కదా, మరి అద్వైతం లేకుండా నువ్వేం చేస్తావు? కాబట్టి ఈ భేద బుద్ధి లేదనుకోండి, అప్పుడు ఎక్కడున్నా హాయిగా ఆనందంగా లేదు. ముందు అది మనకి ఆలోచన రావాలి. గాలి రావటం లేదనుకోండి, పక్క వాళ్ళకి అక్కర్లేదు, నాకు వస్తే చాలు అనుకోకూడదు. కాస్త పక్కకు జరిగి వాళ్ళకు కూడా ప్రశ్నించరండి, మీరు కూడా కూర్చోండి, గాలి ఇద్దరికి వస్తుంది అన్నారు. చూడండి, విసరకాయలు విసిరే వాళ్ళు ఉంటారు, ఇలా విసిరారు అనుకోండి, వాళ్ళకి వస్తుంది, విసిరే ఒకవైపే విసిరితే వాళ్ళకే వస్తుంది కదా. మరి అలా కొంతమందికి ఉంటాయి, ఇలా విసురుకుంటారు అన్నమాట, ఇలా అంటూ ఉంటారు. పక్కకి నిల్చుని ఇలా అన్నారు అనుకోండి, వాళ్ళకి వస్తుంది, దోషం ఏం లేదు అందులో. బాబా వాళ్ళకే చదవడం వస్తుంది కదా పాపం. కాబట్టి మాకే రావాలి అనుకుని విసిరితే పాపం ఎవరికి విసిరుతారో వాళ్ళకి రాదు, వాళ్ళకే వచ్చింది. విసురుకారు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే వచ్చింది. భావం లోపల కావాలని ఉందనుకోండి. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అసక్తతయే మోక్షానికి కారణం. కాబట్టి సక్తత విషయవాసన మనస్సున లేకుండా చేసి తదుపరి ఇంద్రియములచే కార్యములను చేసినను దోషము కలగదని పరమాత్మ అంటే భగవాన్ చెప్తున్నారు. ఆసక్తి లేకుండా ఏది చేసినా ఏం పర్వాలేదండి. ఆసక్తి ఉంటేనే కదా, అంటే భావన ఉంటేనే తలకాయ నేను ఏది చేసినా సరే. భావనతో చేసావు కాబట్టి అవతల వాడు రియాక్ట్ అవ్వకపోతే నీకు గోల మొదలవచ్చు కదా. బాగుందని అవతల వాడు మెచ్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, వాడు మెచ్చుకోలేదు అనుకోండి, ఇక మొదలవుతుంది లోపల. రకరకాలు కదండి ఇవన్నీ అవే. కాబట్టి హాయిగా మీరు ధర్మం మీరు చేశారండి, అది కూర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అవతల వాడు మెచ్చుకోలేదని ఫీల్ అయితే ఏం లాభం? మీ ధర్మం మీరు చేశారు కదా, చాలు. మీరు కూడా తింటారు కదా కూర అయితే. కొంతమందికి మెచ్చుకునే అలవాటు ఉంటుంది, ఏం చేస్తాం మరి. కాబట్టి ఆశించడం ఎందుకు? అట్లాంటి వాళ్ళకి దగ్గర నుంచి హాయిగా మన పని మనం చేసేసుకుంటే మన ఆనందం మనకుంటుంది. అలా లేదనుకోండి, ఇక అంతే, చేసిన పనిలో ఆనందం లేదు, ఎందుకంటే వాడు మెచ్చుకోవాలా. ఇంకేం ఆనందం ఉంటుంది? మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అనవసరం.
అలాంటి వాళ్ళని అసలు అడగండి మీరు. అడగమమ్మా. మెచ్చుకోని వాళ్ళని అసలు బాగుందా అని అడగండి. అనవసరంగా మనసు బాధపడి వాడిని 2 తిట్టాలనిపిస్తుంది. చిచ్చి మిమ్మల్ని అడగడం వేస్ట్ అంటారు. మళ్ళీ వేరే డైలాగులన్నీ వస్తాయి కదండి. ఎందుకు వస్తాయి. అడగటం ఎందుకు? అందుకని అలా అడగండి. తయారై బాగున్నానా అనకండి. వాడు మెచ్చుకోకపోతే మళ్ళీ బాధ. అందుకని అడగండి. హాయిగా మీకు మీరు అద్దంలో చూసుకుని అబ్బాయి ఎంత బాగున్నాను అనుకోండి చాలు. అంతకంటే మించింది ఏముందండి? ఎవరికి వాళ్ళు నచ్చితే మళ్ళీ కదా ఎదుటి వాడు ఏమనుకుంటే ఏమిటి. కాబట్టి శాస్త్ర నియమితము కర్మను నిష్కామ బుద్ధితో తప్పక ఆచరించవలనని పరమాత్మ అంటే భగవాన్ హెచ్చరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ. నియమితమైన అంటే ధర్మబద్ధమైన నీకు విధించబడిన కర్మను చెయ్యి. కర్మను చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము. కర్మ చేయకపోవటం వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధించదు. మరి భయంకరం కదండి. బద్ధకంగా హాయిగా తిని కూర్చుంటే కూర్చో. దేహయాత్ర ఏం జరుగుతుంది? దొరలటమే. రకరకాలుగా జరుగుతాయి. అడిగాట ఎవరు? అర్జునుడు అన్నట్ట, నువ్వు సందేహం లేకుండా నాకు చెప్పవయ్యా అసందిగ్ధముగా. అంటే అసలు నాకు ఇంకా సందేహమే రాకూడదు, కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని నన్ను ఆజ్ఞాపించు. ఇంతే తప్ప నాకు నీ ఇష్టము ఇదన్నా చెయ్యి అదన్నా చెయ్యి అని అలా చెప్పకు కృష్ణ. ఏదో ఒకటే చెప్పన్నాను. అందుకని ఏం చెయ్యాలి? ఇది మంచా అది మంచా? గురువు ఒక పని చెప్పాడు అనుకోండి, ఆ పని చేయండి. అంతేగాని మళ్ళీ మీరు 4 కల్పించుకుని ఏది మంచిది అని అడగండి. గురువే అంత ఖాళీగా కూర్చోరు ఇక్కడ. గురువు ధ్యానాలు గురువువి అవి ఉంటాయి. అవన్నీ మీకు కనపడవు వినపడవు. కాబట్టి ఏదో ఒక మాట అడిగేసేద్దామని చెప్పేసి ఫోన్లు చేసేయకండి. గురువు చెప్పాడు కదా, ఆ మాట ఆచరించారా ఆచరించండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. 2 ఆప్షన్స్ మీకు. ఒకటి గురువు చెప్పింది చేయటం, రెండోది మీ ఇష్టం. మీ ఇష్టం అయినప్పుడు గురువుని అడగవలసిన ఆవశ్యకత మీకు లేదు. గురువు చెప్పేశారు కదా, చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంకోటి నిర్ణయించుకుని మళ్ళీ గురువుని ఏది మంచిగా ఎలా అడుగుతావు? ఇంకా అడిగే అర్హత ఎక్కడ ఉందండి? నువ్వు వేరే నిర్ణయించుకుంటే ఏం చేయమంటారండి అని మళ్ళీ ఎలా అడుగుతావు? అసలు గురువు ఆల్రెడీ చెప్పేశాడు, ఇది చెయ్యి అన్నాడు. చేస్తే అది మాట్లాడుకుంటే చేయటమే. అది శిష్య లక్షణం. అంతేకాని నువ్వు మళ్ళీ ఇంకోటేవో చేసుకుని, గురువు కరుణతోటి చెప్తారు. ఒకవేళ అని ఒక చిన్న ఆప్షన్ చెప్తారు, ఇఫ్ నాట్ అని. అందుకని అక్కడ గురువు చెప్పారు, విన్నారా? వినండి. రెండోది, మీరు చేసేటప్పుడు గురువు పర్మిషన్ అక్కర్లేదు, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కాబట్టి ఈయన అడిగేశాడు, స్వామి నాకు అలా చెప్పకయ్యా, నాకు అర్థం కావడం లేదు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు కర్మ అంటావు జ్ఞానం అంటావు, ఏదో ఒకటి చెప్పన్నాడు. అసందిగ్ధముగా అంటే సందేహం లేదు, ఎలాంటి అంటే సందేహం లేకుండా నాకు చెప్పేసి. అంటే ఆయనకు సందేహం ఉందని కాదు, నాకు సందేహం రాకుండా చెప్పవయ్యా, ఇది చెయ్యి నువ్వు అంతే అని చెప్పన్నాడు. అందుకని ఆయన చెప్పాడు, నిష్కామ కర్మ చేయరా నువ్వు అని. కాబట్టి కర్మ చేయాల్సిందే నువ్వు, అంటే యుద్ధం చేయాల్సిందే, డైలాగులు కొట్టద్దు అని చెప్పారు. చెప్పింది అది. నియతం కురు కర్మ అని చెప్పాడు ఆయన. కాబట్టి నీకు ఏదైతే విధించబడిందో ఆ కర్మ నువ్వు చేసి తీరాలని స్పష్టంగా ఆదేశించారు. నియత కర్మచే అంటే నీ ధర్మమైన ఆ యొక్క కర్మచే చిత్తము శుద్ధమై ఆత్మ జ్ఞానోదయము కాగలదు. కర్మను త్యజించి కూర్చొనడం వలన ఏమీ సిద్ధించదు. దానికంటే కర్మ చేయుటయే మేలు. అది సత్కర్మ, దైవార్పిత కర్మ అయినచో ఇంకా నువ్వు శ్రేష్టమని భగవానుడు చెప్పారు. కాబట్టి కర్మ చేయనితో శరీరం నిలుచుటయే కష్టమని అని అన్నారు. సరే, ఆ దేహయాత్ర జరగదు అంటే చాలా రకాలు ఉన్నాయి. అందుకని దాన్ని గురించి ఎందుకు లేదు అనవసరంగా, కానీ రకరకాలు ఉన్నాయి. కాబట్టి నీకు ఏదైతే విధించబడినది ఉందో ఆ విధించబడినది నిష్కామ కర్మ అంటే నిష్కామంగా చేయి. నువ్వు ఆశించ, అది ఏ బంధంతో అయినా సరే,
అలాగే. ఏ బంధంతో అయినా సరే కేవలం తల్లి కొడుకులు అంటే వాళ్ళు వీళ్ళే కాదు, కోడలు అత్త వీళ్ళందరూ కూడా నీకు విధించబడింది కాబట్టి చెయ్యి. ఏమంటే కోడలు వచ్చాక నాకు పని విధించబడలేదండి అంటానికి లేదు. అవును. అలాగే కోడలు కూడా మా అత్తగారు చేస్తుందండి, చక్కగా దిట్టంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఆవిడ చేస్తుందిలేండి అని కోడలు అంటానికి లేదు. ఎందుకంటే లేదు. నువ్వు తినాలి కదా. అవును. ఇద్దరు కలిసి చేసుకో. అందులో ఇంకా ముఖ్యంగా ఇప్పుడు సత్సంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళే చెయ్యాలి వాళ్ళే చెయ్యాలి అనడానికి లేదు. ఒంట్లో బాగాలేకపోతే, ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా, ఎవరికి ఇదిగా అన్నా వాళ్ళు కొంత సాయం చేయొచ్చు లేదా రెస్ట్ తీసుకోవచ్చు. అంతే తప్ప వై మీ అని ఎవరు అనడానికి లేదు. ఎందుకంటే పరమసత్యం బోధించబడింది. అవును. అద్వైతం ఉండాలని చెప్పారు. ఆచరణలో కూడా మనస వాచ కర్మ అద్వైతం ఉండాలి. అద్వైతం ఉన్నవాడు మరి దొంగ వేషాలు, కప్పధ్యానం లేదు, భగధ్యానాలు చేయడానికి లేదు. అవును. దొంగ యాక్షన్లు చేయకూడదు ఒంట్లో బాగాలేదని, కుంటినట్టుగా యాక్షన్ చేయకూడదు. చేతగానట్టు చేస్తే మరి అది కపటత్వం అయిపోతుంది, నిష్కామ కర్మ అవ్వదు కదా. అబద్ధం. అందుకని చక్కగా సినిమా పాటలు ఏదంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కలిసి పిలిచని హాయిగా ఉండాలి. హాయిగా సరదాగా జోకులు వేసుకోవాలి, నవ్వుకోవాలి. హాయిగా ఒకళ్ళు ఏమిటి ఇవన్నీ ఉన్నాయి కదా మీకు, బోల్డ్ అద్వైత గీతాలు ఉన్నాయి. ఒకళ్ళు ఓ ఉన్నాయి. చరణం పడుతుంది, ఇంకో చరణం పడితే ఎంత బాగా చేసుకోవచ్చండి. ఇంట్లో పని సులువుగా అయిపోతుంది, ఆనందంగా పని జరుగుతుంది, ఆ, అన్ని అవును. చక్కగా ఆనందంగా జరుగుతాయి. హాయిగా ఎన్నో వచ్చు, నోటికి వచ్చు కదా, కొన్ని నేర్చుకున్నారు. సౌందర్యలహరి శ్లోకాలు ఏదైనా చదువుకోవచ్చు, చదువుకుంటాం. హాయిగా అయిపోతుంది. అప్పుడు భేదభావాలు రమ్మన్నా రావు. ఎక్కడి నుంచి వస్తాయండి? పరమాత్మ ఉన్న చోట భేదం వస్తుందా? రాదు రాదు. గాక రాదు. సరే, ఇదంతా చాలా ఏ కర్మ చేసినా కూడా సంగరహితంగా, ఫలాసక్తి లేకుండా, అపేక్ష లేకుండా, వాంఛించకుండా చేస్తే దానికి మించింది లేదు. నిష్కామ కర్మ దైవ కర్మ అవుతుంది అది. అప్పుడు చిత్తం హాయిగా శుద్ధి పొందు. చిత్తంలో ఏం లేదు కదండి, భావనలు ఏమైనా ఉంటే కదా. భావనలు ఏం లేవు. భావన లేనప్పుడు ఆనందమే ఉన్నది. అవును. ఆ ఆనందం కోసమే సాధనలు చేసినా ఏది చేసినా. కాబట్టి హాయిగా సాధన ఎందుకు తత్పరులై కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలు చేయండి. అందరితో ప్రేమ వ్యవహారమే చెయ్యండి. అందరి పట్ల, జంతువుల పట్ల కూడా, సర్వజీవుల పట్ల, ఎందుకంటే అన్నిట్లో ఉన్నది బ్రహ్మమే. మీరు బ్రహ్మం అవ్వాలని చెప్పి ఒక బ్రహ్మాన్ని కించపరిస్తే బ్రహ్మం ఎలా అవుతారండి? అంతా బ్రహ్మమే. మరి అంతా బ్రహ్మమే కాబట్టి నువ్వు బ్రహ్మమే, పక్కవాడు బ్రహ్మమే. వాడిని కించపరిస్తే నీకు బ్రహ్మత్వం ఎందుకు ఇస్తాడండి బ్రహ్మ? నువ్వు బ్రహ్మం అయ్యే వరకు జీవుడివి, సాధన చేస్తున్నావు బ్రహ్మ అవ్వాలని కదా. కాబట్టి ఆ బ్రహ్మం ఉంది అక్కడ, మరి ఎందుకు ఇస్తాడండి నీకు? అవతల వాడి సంస్కారాన్ని చూడకు, వాడి సంస్కారంతో వాడు ఎట్లన్నా ప్రవర్తిస్తారు. నువ్వు కదా ప్రయత్నం చేస్తున్నా. ఏమండి వాడు చేస్తున్నాడండి, వాడి సంగతి నీకెందుకురా, ఎవరిని వాడే ఉద్ధరించుకోమన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నువ్వు ఉద్ధరింపబడు, తర్వాత సంగతి తర్వాత. శుభం భూయా.